అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడలేకపోయానని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకి వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు ఉంటాయి. ఆ ఉత్సవాలకి ఆధిపత్యం వహిస్తుంటావు. అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ముందు నడుస్తుంది ఉత్సవాలకి. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పము నా యొక్క పూజ యందు అగకుండుగాక. అది ఎంత సువాసనాభరితమైన మొగలి పువ్వు నా పూజలో ఉపయోగింపబడదు. భగవదార్చనకి ఉపయోగపడని పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకు, ఎంత సువాసన ఉంటే ఎందుకు. ఇప్పుడు కేతకీ పుష్పం బాధపడింది, అయ్యో నా బ్రతుకు ఇంతేనా, నాకు పూజార్హత లేదా అని. నాయందు పూజింపబడవు గాని, నాకు పూజింపబడవు గాని నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు. అందుచేత నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను కాబట్టి శివభక్తులైనటువంటి వారు మొగలి పువ్వు ధరించవచ్చు. 2, నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలి పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను. ప్రత్యక్షంగా నాకు పూజ మాత్రం చెయ్యకూడదు. కాబట్టి ఇప్పుడు కేతకీ పుష్పానికి అటువంటి వరం, అటువంటి శాపం రెండింటినీ అనుగ్రహించారు. ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పి నేను ఒక మాట పూర్తి చెయ్యకపోతే ఒక ప్రమాదము వెంటనే ఏర్పడిపోతుంది. ఏమా ప్రమాదము? నీకు నామరూపాత్మకమైన జగత్తునొక్కదాన్ని ఈ నేత్రము చూపించగలదు. పటకారని చెయ్యి పట్టుకోగలదు కానీ చేతిని పటకార ఎప్పుడూ పట్టుకోలేదు. కన్ను ఆత్మచేత ప్రకాశించాలి తప్ప కన్ను ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. కాబట్టి మాంస నేత్రం చూడదు. కాబట్టి చూడగలవా? చూడలేవు. ఏమండి మీరు ఆ మాట అంటే మరి మాకు బెంగగా ఉంది. అయితే ఇంకా అసలు మాకు ఇవన్నీ చేసిన కర్త ఒకడున్నాడు, వాడిని ఒక్కసారి చూడాలండి. మరి చూడడం కుదరదా అంటే శాస్త్రం అంది, వాడు ఎలా ఉంటాడో అంతటా నిండిపోయిన వాణ్ణంతటినీ తీసుకొచ్చి వాడి రూపమే ఇక్కడ ఉన్నది అని మీకు అందేటట్టుగా ఈశ్వరుడు నిర్దేశింపబడినాడు దీని యందని మీకు అర్థం అవడానికి మేము ఒక వస్తువుని చూపిస్తాం. అదే పరబ్రహ్మము. దానికి లింగమని పేరు. అక్కడొచ్చింది లింగము అనేటటువంటి మాట. కాబట్టి ఇప్పుడు లింగ దర్శనమునకు ఏది ప్రధానము? ఆర్తి ప్రధానము. ఆర్తి దేని వలన ప్రధానము? విచారణ వలన ప్రధానము. మీకు విచారణ కలగాలి ఎప్పుడో ఒకప్పుడు. కంటికి కనపడుతున్నవన్నీ సత్యాలనుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తప్పేం లేదు, బానే ఉంటుంది. ఈ కంటికి ఏం కనపడుతుంది? నా భార్య కనపడుతుంది. ఈ కంటికి ఏం కనపడుతుంది? నా బిడ్డలు కనపడతారు. ఇవి సత్యాలనుకుని నేను వెళ్ళిపోవడం మొదలెట్టాను అనుకోండి, జీవితంలో 2 ఎండుకట్టెలు నదీ ప్రవాహంలో కలుసుకున్నాయి. కలుసుకున్న 2 కట్టెలు అలా కలిసి ప్రయాణం చెయ్యవుగా. ఏదో ఒక కట్టె విడిపోతుంది, ఆ తర్వాత రెండో కట్టె కూడా విడిపోతుంది. ఏది సత్యమని నువ్వు నమ్మి తిరుగుతున్నావో అది అసత్యమో అది కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ నువ్వు కొంతకాలం ఉండి వెళ్ళిపోయినా తర్వాత కూడా ఉన్నది, నీకు ముందు ఉన్నది ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఏదో అది సత్య వస్తువు. ఆ సత్య వస్తువు గురించి విచారణ చెయ్యడానికి దీన్ని నువ్వు ఋతుమంతం చేసుకోవాలి. దీన్ని ఆధారం చేసుకుని దాన్ని పట్టుకోవాలి. దాన్ని ఒక్కసారి చూడాలన్న తాపత్రయం నీకు కలగాలి. ఇప్పుడు ఇది 2 కారణముల చేత ఆవిర్భవిస్తుంది. ఒకటి, చూడాలని తాపత్రయపడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఆర్తిని చూసి వాళ్ళకి కనపడ్డం కోసమని వచ్చాడు ఆయన. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే. ఇలా మేం చూడాలనుకుంటున్నాము అని చెప్పబడినటువంటి పరబ్రహ్మము వాళ్ళు ఎలా కోరుకున్నారో అలా కనపడినది. మా చిన్నతనంలో, ఇప్పుడంటే చాలా తక్కువైపోయింది కానీ, పంచదారతో చేసిన చిలకలు, కోడి పుంజులు ఇవన్నీ అమ్మేవారు. ఏదో ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగినప్పుడు అవి తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు పంచదార చిలకలు ఒక 2 కిలోలు, పంచదార కోళ్ళు ఒక 2 కిలోలు, పంచదార నెమళ్ళు ఒక 3 కిలోలు, పంచదార హంసలు ఒక 5 కిలోలు ఇమ్మంటే వాళ్ళు దేనికి అవి అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేసేవారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి పిల్లలు సంతోషిస్తారని ఒక కోడిని, ఒక కుక్కని, ఒక హంసని, ఒక నెమలిని అక్కడ పెట్టి చూపించి, చూసావా ఎలా ఉన్నాయో అన్నాడు. ఇప్పుడు కోడిని తింటాను అనగారండి అని సరదాగా వాడు కొరికాడు. కోడి ఎలా ఉంది? తీయగానే ఉంది. వాడు నెమలిని తింటానని తిన్నాడు, ఎలా ఉంది? తీయగానే ఉంది. వాడు హంసని తింటానని తిన్నాడు, ఎలా ఉంది? తీయగానే ఉంది. కోడిగా
హంసగా నెమలిగా కనపడుతున్నది పంచదార పాకమే. కానీ పంచదార పాకము కనపడదు. దాని బదులు నామరూపాత్మకమైనటువంటి నెమలి, హంస అవి కనపడుతుంటాయి. నామరూపాత్మకంగా కనపడేటటువంటి ఈ సమస్త జగత్తునందు నిండిపోయిన బ్రహ్మమున్నదే, అది కంటి చేత చూడాలని తాపత్రయపడితే శివలింగముగా ఆవిర్భవించినది. అది ఒక కారణం. రెండవ కారణం, అసలు నీ ప్రమేయం ఏమీ లేదు. మీరు నన్ను క్షమించండి నేను ఇలా చెప్తే, సృష్టి యందు మీ ప్రమేయము లేదు. అసలు సృష్టి యందు మన ప్రమేయం అన్నది యథార్థంగా ఉంటే, అది సత్యమే అయితే ప్రపంచంలో సంతానం లేని వాళ్ళన్న వాళ్ళు ఉండకూడదు కదండి. సృష్టి జరుగుతోందంటే ఈశ్వరానుగ్రహం వల్ల సృష్టి జరుగుతోంది. ఏ ప్రాణికి ఎటువంటి ప్రాణి పుట్టాలో నిర్దేశిస్తున్నవాడు ఈశ్వరుడు. కుక్క కడుపున కుక్క పుట్టాలి, మేక కడుపున మేక పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, మనిషి కడుపున మనిషి పుట్టాలి. కాబట్టి ఈ సృష్టి చేసేటటువంటి వాడు ఆయన. మనమేమంటాం, ఒక కారణానికి మనం అహంకరిస్తాం. ఇది నేనే సృష్టించానండి మా అబ్బాయి. సాధారణంగా తల్లిదండ్రులు అఫెండ్ అయ్యారంటారు. అఫెండ్ అవ్వడం ఇన్ ది సెన్స్, వాళ్ళకి కోపం దేనికి వస్తుందంటే, నా కడుపున పుట్టినవాడు, నేను కన్నవాడు నా మాట వింటలేదు. ఇది కోపానికి కారణం. అంటే నేను వాడి సృష్టికి కారకుడను అన్న భావం ఒకటి ఏర్పడింది. కాబట్టి వాడు నీ మాట వినాలి. ఇది నేను సృష్టించాను కాబట్టి నాది అధికారం. వేరొకరన్నారు, వీడిని మేము పెంచాం చాలా కాలం, మీరు ఎక్కడో ఉన్నారు, వాడిని ఎక్కడికో తీసుకెళ్లి చదివించారు, ఇంకొకరు ఎవరో పెంచారు వాడిని. పెంచితే వాళ్ళన్నారు, ఇంత కష్టపడి వీడిని పెంచాం, ఇంతకాలం 15 ఏళ్లు మా దగ్గర పెట్టి చదువు చెప్పించాం, నేను చెప్పిన మాట వీడు వింటలేదు. ఇప్పుడు వాళ్ళకెందుకు కోపం? సృష్టింపబడిన పదార్థాన్ని పెంచి పెద్ద చేసి నిలబెట్టి రక్షించిన వాడి మాట వింటలేదు, అది వాళ్ళ కోపం. నిజానికి చదివించడం, నిలబెట్టడం ఇవన్నీ కూడా వాడి లోపల ఉన్న మేధరూపంలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. నువ్వు దానికి కారకుడవడానికి నిమిత్తం చేసి ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. నీకో కొడుకున్నాడు అనిపించడానికి నిన్ను అనుగ్రహించి నీకొక కొడుకు కలిగేటట్టుగా నిన్ను అనుగ్రహించాడు. సృష్టికర్త స్థితికర్త కూడా ఎవరు? ఎవడిలోంచి బయటికి వచ్చాయో వాడు ప్రళయకర్త. వాడు అన్ని వాళ్ళలో పెట్టుకుని వాళ్ళలోంచి తీసిస్తున్నాడు. ఇప్పుడు వాడే సృష్టికర్త, వాడే స్థితికర్త అయితే నేను సృష్టికర్తని నేను స్థితికర్తని అని అహంకరిస్తే ప్రళయకర్త పాఠం చెప్పడానికి ఒకసారి రావాలి కదండి. అది అసలు ఉద్దేశం. అంతేకాని అందుకని ఒకనాడు ఏమైంది, లింగావిర్భావ కాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న వాదోపవాదం జరిగింది. నేను బ్రహ్మము అంటే నేను బ్రహ్మము, నేను అధికుడు అంటే నేను అధికుడు. వీరి మధ్య ఈ వాదోపవాదం జరుగుతుండగా అది కొంచెం తీవ్రమైన స్థాయిని పొందుతుంటే దేవతల యొక్క మొర విన్నవాడై పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభముగా వారి మధ్య ఆవిర్భవించినాడు. ఇలా ఎందుకు ఆవిర్భవించాలి? మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక జ్యోతి స్తంభంగా ఆవిర్భవించాడండి అని నేను అన్నాను అనుకోండి, జ్యోతి స్తంభం అనగానేమి అంటే ఒక బ్లోఅవుట్ అని చెప్పచ్చాము. బ్లోఅవుట్ ఏముందండి, గ్యాస్ భూమిలోంచి అలా పైకి వచ్చేస్తే మండింది అనుకోండి, అలా పొడవుగా ఒక స్తంభాకృతిలో మండుతుంటుంది కదా. ఒక బ్లోఅవుట్ ఏర్పడితే చూడ్డానికి ఎన్ని ఊళ్ళ నుంచో వెళ్ళి చూసొస్తుంటారు దూరం నుంచి కదా. అలాంటి బ్లోఅవుట్ దెబ్బలాడుకుంటున్న ఇద్దరి మధ్యలోకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ దీని సంగతి తర్వాత చూద్దాం దెబ్బలాడుకుంటారా, దీని సంగతి చూస్తారా, ఇదేటో ఇలా వచ్చేసింది, ఇంత పెద్ద జ్యోతి స్తంభం ఏమిటంటారా? అంటే ముందు కంటిని ఆకర్షిస్తుంది జ్యోతి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి స్తంభము ఏర్పడినది. మీరు అలా ఆనుకోకండి అమ్మా, అలా కూర్చోకుండా సరిగ్గా కూర్చోండి. ఆ జ్యోతి స్తంభం ఒకటి ఏర్పడినది. ఆ జ్యోతి స్తంభాన్ని చూడగానే బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి వారు యందు ఉన్నటువంటి వ్యగ్రత ఉపశమించినది. ఉపశమించింది, ఒరే మన ఇద్దరం చాలా గొప్పవాళ్ళం అనుకుని దెబ్బలాడుకుంటున్నాం కదా, మన ఇద్దరి మధ్యలో కొత్తది ఇంకోటి వచ్చింది, ఇదేమిటి అనుకున్నారు. సరే బానే ఉంది, ఇది కూడా ఒకందుకు మంచిదే. ఎందుకు మంచిది? మన ఇద్దరు ఎవరు గొప్పవాడో తెలుసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. అసలు ఇలా చూస్తే పైన కనబట్టలేదు, ఇలా చూస్తే కింద కనబట్టలేదు, ఎక్కడి నుంచి వస్తోందో తెలియట్లేదుగా. నేను పైన ఇది ఎక్కడుందో దీని మొదలు కనిపెడతా, నువ్వు కింద కనిపెడతావా? కనిపెడతాను. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు
వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు దాని ఆది కనుక్కోవడానికి. ఇప్పుడు పైకి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని యొక్క చివర కనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు. ఈ పైకి కిందకి కనుక్కోవడానికి వెళ్ళిపోతున్న వాళ్ళలో ముందు సత్వం ఆవిర్భవించినటువంటి వారు శ్రీమన్నారాయణుడు. ఆయన అనుకున్నారు, ఎంత వెళ్ళినా ఈ జ్యోతి స్తంభము యొక్క మొదలు కనపట్టలేదు. అందుకని భిత్వా పాతాళ నిలయం గత్వా దూరతరం హరిహి నా పశ్యత్తస్య సంస్థానం స్తంభస్యానలవర్చస. ఎంత వెతికినా దీని యొక్క ఆది మొదలు కనపట్టలేదు. కాబట్టి ఇది ఖచ్చితముగా పరబ్రహ్మం, ఇది దీని యొక్క మొదలు నేను కనిపెట్టలేకపోయాను. కాబట్టి ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి కూర్చున్నారు. బ్రహ్మగారు రజోగుణ సంపర్కం ఉన్నవాడు కొద్దిగా. ఆయన పైకి ఎక్కుతుంటే ఎంతసేపు పెడతాంరా ఇలాగా, ఏమిటి ఎంత వెళ్ళినా కనపట్టలేదు. ఆయన ఇబ్బంది అలా ఏమిటంటే కింద ఆయనకి కనపడిపోయిందేమో అని. అందుకని ఆయన అలా వెడుతూనే ఉన్నారు. ఇంతలో పైనుంచి ఓ కేతకీ పుష్పం ఒకటి కింద పడింది, ఓ మొగలి పువ్వు. దాన్ని టక్కున పట్టుకుని అడిగారు ఆయన, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. అబ్బో, ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో ఇలా శంకరుడి మీద వేశాడు, మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇంత పైన తలకాయ ఉంటే దాని మీద పువ్వు ఎలా పడిందండి? ఎవరు పూజ చేశారు అంటే ఎవరో భక్తుడైన వాడికి లొంగిపోయాడు ఆయన, అహంకరించిన వాడికి దొరకలేదు ఆయన కదండి. ఆయన ఎవరో పూజ చేశాడు, ఆ మొగలి పువ్వు తల మీద ఎట్టుకున్నాడు ఆయన. చాలా కాలం తర్వాత మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం చూసి అంత పూర్వమే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎందుకో సంతోషంగా ఇలా అన్నాడు. అంటే ఆ పైనుంచి నేను కింద పడ్డాను, ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను ఇలా కిందకి, ఈ ప్రయాణం జరుగుతోంది, మీరెక్కడికి వెళ్తున్నారని అడిగింది. అయ్య బాబోయ్, నువ్వు ఇలా ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్నానంటున్నావు అంటే ఎప్పటికి కనపడుతుంది నాకు, పోన్లే కానీ ఒక ఉపకారం చేస్తావా అన్నాడు. ఏం కావాలి మీకు అని అడిగింది. అడిగితే ఏమి లేదు, కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉంటారు, నేను ఆ పై భాగాన్ని చూశానని ఆయనకి సాక్ష్యం చెప్తావా అన్నాడు. చెప్పను అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, అందుకని చెప్తాను అంది మొగలిపువ్వు. సరే, శివమహాపురాణాంతర్గతం కాదు కానీ ఇతర పురాణాల్లో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనపడింది. ఆ ఆవుని నువ్వెందుకు వెళ్ళావంటే పైన అభిషేకం చేసి వస్తున్నాను, నేను ఆ పైనుంచి ఎప్పటి నుంచో దిగుతున్నాను, నువ్వు కూడా చెప్తావా అని చూశానని చెప్తాను ముఖంతో అంగీకరించింది. ఇద్దరూ కిందకొచ్చారు. శ్రీ మహావిష్ణువుని ఆయన ముందు అడిగారు, చూసొచ్చారా అని అడిగారు. అబ్బాయి నాకు కనపడలేదు, ఎంత దూరం వెళ్ళినా కనుగొనలేకపోయాను, పైకి వచ్చేసాను అన్నారు. నేను చూసొచ్చాను, ఇదిగో సాక్ష్యాలు, ఈ కేతకీ పుష్పం, ఈ ఆవు. కేతకీ పుష్పం ఆయన చూసొచ్చారని చెప్పింది. ఆవు ముఖంతో అంగీకరించి పృష్ఠభాగమును కదిపి చూడలేదు అని చెప్పింది. ఇప్పుడు నిరాకారముగా జ్యోతిస్తంభముగా ఉన్నటువంటి పరమాత్మ శంకరుడు సాకారమును పొందాడు. సాకారమును పొంది బ్రహ్మదర్శనమైనదని అబద్ధమాడావు బ్రహ్మ. కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనములను ఇస్తున్నాను. ఒకటి, నీకు భూమి యందు పూజ లేకుండుగాక, నిన్నెవ్వరూ పూజ చేయరు. కానీ బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. మీరు ఇంట్లో పూజ చేసుకున్నారనుకోండి, బ్రహ్మగారిని పిలిచామంటారు, ఒక మహానుభావుడు వచ్చే స్థానంలో కూర్చుని పూజ చేయిస్తారు. ఆ పూజ చేయించిన వాడెవరో ఆయన్ని బ్రహ్మగారు అంటారు. మీరు పూజ అయిపోయిన తర్వాత లేచి ఈయనంత బాగా చేయించలేదండి అన్నారనుకోండి, సున్న చుట్టేస్తారు మీరు చేసిన పూజకు ఫలితాన్ని. అది బ్రహ్మస్థానం. ఒకసారి కూర్చోపెట్టాక ఆయన ఏది చేయిస్తే అదే శాస్త్రం అంతే. కాబట్టి నువ్వు బ్రహ్మస్థానమునందు ఆవాహన పొంది గౌరవింపబడుతుంటావు. రెండవది ఏది అంటే, నువ్వు అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడలేకపోయానని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకి వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు ఉంటాయి. ఆ ఉత్సవాలకి ఆధిపత్యం వహిస్తుంటావు. అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ముందు నడుస్తుంది ఉత్సవాలకి. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పము నా యొక్క పూజ యందు అగకుండుగాక. అది ఎంత సువాసనాభరితమైన మొగలి పువ్వు నా పూజలో ఉపయోగింపబడదు. భగవదార్చనకి ఉపయోగపడని పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకు, ఎంత సువాసన ఉంటే ఎందుకు. ఇప్పుడు కేతకీ పుష్పం బాధపడింది, అయ్యో నా బ్రతుకు ఇంతేనా, నాకు పూజార్హత లేదా అని. నాయందు పూజింపబడవు గాని, నాకు పూజింపబడవు గాని
నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు. అందుచేత నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను కాబట్టి శివభక్తులైనటువంటి వారు మొగలి పువ్వు ధరించవచ్చు. 2, నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలి పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను. ప్రత్యక్షంగా నాకు పూజ మాత్రం చెయ్యకూడదు. కాబట్టి ఇప్పుడు కేతకీ పుష్పానికి అటువంటి వరం, అటువంటి శాపం రెండింటినీ అనుగ్రహించారు. ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పి నేను ఒక మాట పూర్తి చెయ్యకపోతే ఒక ప్రమాదము వెంటనే ఏర్పడిపోతుంది. ఏమా ప్రమాదము? ఏమండి, సరస్వతీదేవికి భర్త చతుర్ముఖుడు, 4 ముఖములతో వేదం చెప్పేటటువంటి వాడు, అంతటి మహానుభావుడే. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఇలా దెబ్బలాడుకుంటుంటారా? నిజంగా ఒకవేళ బ్రహ్మగారు పోనీ ఏదో పొరపాటు పడ్డారనుకోండి, శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా మహానుభావుడే. ఏ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో ఈ లోకాలు నిలబడుతున్నాయో, ఏ శ్రీమన్నారాయణుణ్ణి మనం రామాయణం భాగవతం చెప్పుకున్నప్పుడు సృష్టికర్తగా కూడా చెప్పుకుంటామో, వటపత్రశాయిగా ప్రళయకర్తగా కూడా చెప్తామో, అటువంటి మహానుభావుడు ఇంత లీకితనంగా బ్రహ్మగారితో దెబ్బలాడి మధ్యలో జ్యోతిస్తంభం వస్తే దాన్ని మొదలు కనిపెడతానని ఆయన వరాహ రూపంలో పెడతాడా కిందకి? అసలు ఇదేనా దీని ఉద్దేశ్యం? లేకపోతే ఇంకేమైనా చెప్పాలని అనుకుంటోందా పురాణం? మీరు బాగా ఆలోచించండి. అలా ఏర్పడినటువంటి శివలింగము జ్యోతిస్తంభముగా ఏర్పడినదే మహాశివరాత్రి. దాని పేరు రాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటి చేత చూడబడదగినటువంటి లింగాకృతిని పొందినటువంటి రూపమే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమైన రోజే మహాశివరాత్రి. ఇలా అయితే ఇంతవరకు బాగుంది. కానీ మరి ఈ బ్రహ్మగారి యొక్క స్థితి, శ్రీ మహావిష్ణువు యొక్క స్థితి ఏమి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు అనేటటువంటి మూడింటితోటే మీకు ఎప్పుడు ఏది చెప్పవలసి వచ్చినా వ్యాసుడు చెప్తుంటాడు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఉన్న ఒక్క బ్రహ్మము ఈ మూడుగానే పనిచేస్తుంటుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మం. మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా గమనించండి. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన సత్వగుణ సంపన్నుడు కదండి. మనం ఆ మాట అంటాం కదా. సరే, ఆయన సత్వగుణ సంపన్నుడైతే భయంకరాకృతిలో నరసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిప సంహారం చేసి కోపం తగ్గనప్పుడు, ఎంతమంది స్తోత్రం చేసినా కోపం తగ్గనప్పుడు దాన్ని సత్వం అంటారా, తమస్సు అంటారా? క్రోధము తమస్సు. రామచంద్రమూర్తి కోదండాన్ని చేతిలో పట్టుకుని కొన్ని వేల మందిని తెగటార్చినప్పుడు కించిత్ కోపం కూడా రాకుండా తెగటార్చాడని మీకు చెప్పగలరా? క్రోధం ఆయనకు వచ్చిందని వాల్మీకి మహర్షి చెప్పారు కొన్ని చోట్ల. అప్పుడు ఆయన తమోగుణ సంపన్నుడు కాలేరా? శంకరుడు తమోగుణ సంపన్నుడు, లయం చేస్తాడంటారు. తమోగుణ సంపన్నుడు శంకరుడైతే దక్షిణామూర్తిగా కూర్చుని లోకానికి జ్ఞానం ఇవ్వలేదా? అప్పుడు మరి ఆయన సత్వగుణ సంపన్నుడు కాడా? మరి అదే శంకరుడు జ్ఞానప్రదాతయ్యి జ్ఞానానికి మహేశ్వరుణ్ణి మీరు కొలవండి అని అనిపించుకుని శృతివాక్యం చేత పొగడబడినటువంటి వాడు మహానుభావుడై సత్వగుణ సంపన్నుడు కాలేదా? మరి అలాంటప్పుడు ఒక గుణాన్ని మీరు భగవంతుని యందు ఆరోపించి మాట్లాడడం మీ అజ్ఞానం అనుకోవాలా, మీ జ్ఞానం అనుకోవాలా? భగవంతుని యందు గుణమును ఆరోపించి మాట్లాడడం ఏంటండి? అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి లేదు. యథార్థమేమి అంటే మహానుభావుడైనటువంటి బాణుడని సంస్కృతంలో మహాకవి బాణుడు. ఒక్కొక్కసో అంటారు కాళిదాసు సమానుడు, లేదా కాళిదాసు కన్నా ఓ అడుగు ముందే ఉన్నవాడు బాణుడు అంటారు. ఆ బాణుడు ఒకచో ఒక మాట చెప్తాడు. రజోజుషే జన్మని సత్వవృత్తయే స్థితౌ ప్రజానాం ప్రళయే తమస్పృశే అజాయ సర్గస్థితి నాశహేతవే త్రైమయాయ త్రిగుణాత్మనే నమః అంటాడు. రజోగుణము చేత చతుర్ముఖ బ్రహ్మగారు ప్రకాశిస్తున్నారు. సత్వగుణము చేత శ్రీ మహావిష్ణువు ప్రకాశిస్తున్నారు. తమోగుణము చేత లయకారకుడై రుద్రుడు ప్రకాశిస్తున్నాడు. అంత మాత్రం చేత నిజంగా వాళ్ళందరూ ఆ గుణాలతోటే ఉంటారని మీరు అనుకుంటున్నారా? కాదు. అసలు వీరి ఎందు గుణము లేదు. నిర్గుణమైన పరబ్రహ్మము సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా మారింది. అప్పుడు అవసరం కాబట్టి రజోగుణాన్ని తీసుకుంది. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు నేను అది పుచ్చుకుని
మిగిలిన వాళ్ళకి కూడా మార్గాన్ని చెప్తున్నానే నా ఇంట్లో వాళ్ళకి. ఒకే పరబ్రహ్మం సృష్టి చేసి, ఒకే పరబ్రహ్మం స్థితి చేసి, ఒకే పరబ్రహ్మం లయ చేస్తే మీరేమంటున్నారు, నేనేమంటున్నాను? ఈ సృష్టి, ఈ స్థితి, ఈ లయ నేనే చేస్తున్నాను అంటున్నాను. నేను చెప్పినా అదే మాట, మీరు చెప్పినా అదే మాట, ఇంకోళ్ళు చెప్పినా అదే మాట, ఎవడు చెప్పినా ఒకటే మాట, వీడు నా కొడుకు. కాబట్టి ఇప్పుడు సృష్టి యందు అహంకారం, స్థితి యందు అహంకారం, ఇవన్నీ రాశి పోసేస్తే మీ అహంకారం తీర్చడానికి వాళ్ళిద్దరూ ఈ కథ నడిపారు. కథ నడిపితే ఏమైంది? ఓరి పిచ్చాడా, అసలు ఇంకో పదార్థం ఉంది, అది చేస్తున్నది. ఆ పదార్థమునకు ఆద్యంతము లేదు, నీకు అసలు తెలియనే తెలియదు, దానికి తుద లేదు, మొదలు లేదు, అది అంతటా వ్యాపించిపోయింది. ఆ వ్యాపించిపోయినది ఇప్పుడు అగ్నిస్తంభంగా దిగింది. ఇప్పుడు అలా దిగితే అది వెలుతుర్లు విసిరింది. ఈ వెలుతుర్లు విసిరితే ఈ వెలుతురులో కళ్ళు కనపడుతున్నాయి. బాణుడు చెప్పిన ఈ శ్లోకాన్ని విని సంతోషించి వెంటనే కాళిదాస మహాకవి ఇలాంటి శ్లోకం ఒకటి చెప్పారు. నిజంగా ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఏకైవ మూర్తిర్వివిధే త్రిదాస సామాన్యమేవం ప్రథమం పరత్వం విశోర్హరస్తస్య హరిః కదాచిత్ వేదాస్తయోస్తావపి ధాతురాద్యౌ. ఒకానొక నాడు బ్రహ్మగారు పెద్దవాళ్ళలా కనపడతాడు, విష్ణువు శివుడు ఆయన కన్నా తక్కువలా కనపడతారు. నువ్వు నా కనుబొమ్మల మధ్యలోంచి పుట్టావా రుద్రుడు అంటాడు ఆయన. అమ్మవారు మొన్న నంది కదండి, ఒక వరసలో నువ్వు నాకు మామగారి అయ్యావయ్యా అంది. అంటే అమ్మవారు ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. ఆ మాట మాట్లాడేటప్పుడు ఒక వరసలో నువ్వు నాకు కొడుకు అయ్యావయ్యా అంది. బ్రహ్మము ఎప్పుడు ఎలా అవసరమో అలా మారుతుంది, అంతేకాని ఉన్నది ఒక్క పదార్థమే. కాబట్టి ఒకనాడు బ్రహ్మగారు ఎక్కువ, ఒకనాడు విష్ణువు ఎక్కువ, ఒకనాడు శివుడు ఎక్కువ. మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటున్నప్పుడు అన్ని ఒకేలాంటి సమతలంలో ఉన్న చోట సమానమైన ఎత్తున్నటువంటి స్తంభాలు ఉంటాయి. అలా ఎక్కడుంటాయండి అని మీరు అనుమానపడచ్చు. ఆ పెద్ద డాబా కట్టేసి పిల్లర్స్ కి సంబంధించినటువంటి ఇనప ఊచలు పైకి వచ్చి ఉంటే పిల్లలు పరిగెడుతున్నప్పుడు ఆ ఊచల మీద పడిపోతారని ఆ ఊచలకి అరుగుల్లా కట్టేస్తారు. అన్ని సమానంగా కడతారు, వాటి మీద కూర్చుని ఏదో సాయంకాలం మాట్లాడుకోవచ్చు వేసంకాలంలోని. పిల్లలు ఏం చేస్తారంటే అన్ని సమానమైన స్తంభాలే. ఈ స్తంభాలకి మొట్టమొదట ఆడే ఆట ఏమిటంటే, నేను పెద్దాపురంలో నా ఇంట్లో చూశా, అందుకని బాగు స్వానుభవమున చెప్పు చవటలారా. ఈ పిల్లలు ఆ స్తంభాలు ఎక్కి నిలబడి ఎవడికి వాడి ఎలా చూస్తాడంటే, ఒక కోణంలో నేను ఎత్తు స్తంభంలో నిలబడ్డాను అని చూసినప్పుడు నిజంగానే అవతల వాడి ఎక్కిన స్తంభం చిన్నదిలా కనపడుతుంది. మీ దృష్టిలో దోషం. వాడేమంటాడంటే, నేను ఎక్కిన స్తంభం చాలా పెద్దదంటాడు. వెంటనే వాడు ఇలా కిందకి చూసుకుని, నేను ఎక్కిన స్తంభం కూడా చాలా పెద్దది, నీ దానికన్నా నాదే హైట్ ఎక్కువ అంటాడు. ఇలా అందరు పిల్లలు నాది ఎత్తంటే నాది ఎత్తు, నాది ఎత్తంటే నాది ఎత్తు అంటాడు. ఇల్లు కట్టిన మేనమామ అక్కడే ఉండి నవ్వుకుంటాడు, ఇవన్నీ ఒకే ఎత్తు, పిల్లలు ఆడుకుంటున్నారంటాడు. పరబ్రహ్మమును ఒక్కొక్క రూపంలో ఉపాసన చేసేవాడికి ఆయా రూపముల యందు అభిమానం ఉంటుంది. ఉన్నప్పుడు వాడంటాడు ఇది ఎక్కువ అంటాడు. కానీ ఇది ఎక్కువ అది తక్కువ అనకూడదు, అన్నీ సమానం. కానీ నాకు ఈ స్తంభం మీద కూర్చోవడం సంతోషం అనాలి. అది పక్వత, అది జ్ఞానం. ఇది కాళిదాస మహాకవి చెప్తున్నాడు. ఒకనాడు బ్రహ్మ అధికుడిలా కనపడి శివ విష్ణువులు తక్కువగా కనపడతారు. వేరొక పురాణమునందు విష్ణు అధికుడై బ్రహ్మ శివుడు తక్కువగా కనపడతారు. రామాయణంలో ఆ శివ ధనస్సుని విష్ణువు విరిచేశారు రామచంద్రమూర్తి. హుం అన్నారు, శివధనస్సు ఆగిపోయింది. అప్పుడు ఎవరు ఎక్కువ? విష్ణువు ఎక్కువ. ఇప్పుడు మీరు రామాయణం పనికి మాలిందండి అంటారా? ఆది కావ్యం మరి ఎందుకు చెప్పుకున్నావు 42 రోజులు తరించడానికి? అలాగే ఒక్కొక్క నాడు వీళ్ళిద్దరూ కాదు, శివుడు ఎక్కువ. ఇప్పుడు నువ్వు తీర్పులు చెప్పడానికి నువ్వు అక్కర్లా, వాళ్ళకన్నా గొప్పవాడు ఏం కాదు. తీర్పు చెప్తే మళ్ళీ కిందకో పైకో వెళ్ళినవాడి నువ్వెందుకు తీర్పు చెప్తావు? జ్యోతిస్తంభం అంటే ఏమిటో తెలుసా అండి? అదే అంతటా ఉన్నది. ఎన్ని దీపాలు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపాలుగా ఉన్నది ఒక్కటని నువ్వు తెలుసుకోవడం జ్యోతిర్లింగ ఆవిర్భావం. కాబట్టి ఇప్పుడు ఈ అర్ధరాత్రి వెలిగినటువంటి జ్యోతిస్తంభం వెలిగితే రుద్రం దానికి ప్రార్థనా శ్లోకం చెప్పింది.
ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శిశికలశ్చండ కోదండహస్తాహ అంది. అది పాతాళము నుంచి బ్రహ్మాండములు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అదంతా ఒక పెద్ద జ్యోతి లింగాకృతి. దీని మీద చంద్రుడనబడేటటువంటి అమృతము ఉన్నది. ఈ చంద్రుడు కరిగి అమృతము స్రవించి దాని మీద పడుతోంది. ఆ పడుతున్నటువంటి అమృత స్రావమవుతూ తడుస్తోంది. ఆ తడిసినటువంటి శివలింగం ఇప్పుడు చల్లగా ఉంటుంది. ఆ శివలింగం చల్లగా ఉంటే లోకాలన్నీ చల్లగా ఉంటాయి. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టి వదిలేస్తారు. అది చంద్రబింబంతో సమానం. ఎప్పుడు నీళ్లు పడుతూ లింగం చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నామని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పడినటువంటి జ్యోతి స్తంభము ముందు కంటిని ఆకర్షించింది. అర్ధరాత్రి పుట్టింది. అందుకే మీరు చూడండి, ఎప్పుడు చేస్తున్నాం మనం శివరాత్రి అంటే, ఏమంటే మీ అందరూ రేపు రాత్రి 7 గంటలకి రండి పూజ చేసుకోవడానికి అన్నామా? రేపు ఉదయం రండి పూజ చేసుకోవడానికి అన్నామా? రేపు ఉదయం రండి అన్నాం. అప్పుడు మీరు ఏమనాలి? ఏమండి మీరు ఈ పూజ ఎందుకు చేయిస్తున్నారు? శివరాత్రి కాబట్టి. శివరాత్రి అనగానేమి? రాత్రి పూజ. మరి అటువంటిప్పుడు మీరు రాత్రి చేయించకుండా పొద్దున చేయించడం ఏంటి? మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? మన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో అన్ని రాత్రి శబ్దంతో ఉంటాయి. శరణ్ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వసంత నవరాత్రులు, అన్ని రాత్రులే. ఏమిటా రాత్రులు ఏమిటి అంటే, రాత్రులు అనగా చీకటి. చీకటి ఎందు ఏమవుతుంది? దొంగకి తేడా తెలియదు. ఆత్మవస్తువుకి శరీరానికి భేదం తెలియనటువంటి అజ్ఞాన స్థితి చీకటి. ఇప్పుడు ఈ చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియాలంటే ఏది ఉండాలి? నా ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ తీసుకొచ్చి అక్కడ పెడితే తెలుస్తుంది ఏంటి? అది దొంగో ఏది పట్టుకొచ్చి పెట్టినా తెలియదు. ఒక దీపం పట్టుకొచ్చి పెట్టాను అనుకోండి, తెలుస్తుంది. దీపం తెలియడానికి ఇంకో దీపం అక్కర్లా. దీపపు కాంతిలో దీపం తెలుస్తుంటుంది. ఇది పరబ్రహ్మం, ఇది జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ కాంతిలో మీరెవరో మీకు తెలుస్తుంది. మీకు లోకంగా కనపడుతున్నది ఏమిటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు రాత్రి అనగా అజ్ఞానం పోవడానికి, శివానుగ్రహానికి మీరేం చేస్తున్నారు? తెల్లవారకట్ట నుంచి పూజ చేస్తున్నారు. అంటే భక్తితో నిలబడుతున్నారు. ఇప్పుడు ఈ భక్తితో నిలబడి రాత్రి ఏం చేస్తారు? జాగరణ చేస్తారు. జాగరణం అనగానేమి? జాగరణం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో రకంగా నిద్రపోకుండా ఉండుట కాదు. ఏదో ఒక ప్రయత్నం చేత నిద్ర రాకుండా వెర్రికేకలేసుకుంటూనో, డాన్స్ బేబీ డాన్స్ చేసుకుంటూనో, పనికిమాలిన పనులు చేస్తూనో నిద్రపోకుండా నిగ్రహించుకుంటే మీరు పావుని కొట్టట్లేదు, పుట్టని కొడుతున్నారు. దానివలన ప్రయోజనం ఏమిటంటే, ఒక పాప ఫలితం పోయిందేమో. ఎవరినో నిద్రపోకుండా చేసినందుకు మీరు నిద్రపోకుండా ఉన్నారేమో. దాన్ని నిద్రపోకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం, జాగరణ చెయ్యి అని. మీరు చూడండి, ఓ మాట అంటుంటాం మనం సాధారణంగా, ఏమండి నిన్న రాత్రి పడుకుందాం అనుకుని ఇలా తలుపేద్దామని వెళ్ళానండి. తలుపేద్దామని వెళ్ళేటప్పటికీ ఇంట్లో చిన్న త్రాచుపాం పిల్ల కనపడింది. గబగబా కర్రపట్రా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ వంటింట్లో వెతికి చూసేటప్పటికీ లటక్కని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. రాత్రల్లా జాగరణమేనండి, పాము కనపడలేదు, పొద్దున్న దొరికిందండి అంటాం. అంటే ఇప్పుడు మీరు వెతుకుదాని లేదు, దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు, ఏమవుతుందని చెప్పి మెల్లిగా కూర్చుని కునుకు తీస్తూ బాసుం పెట్టేసుకుని, వసే ఈ పెట్టి తీస్తాను చూడు, ఇక్కడ ఏమైనా ఉంటుందేమో త్రాచుపాం పిల్ల అని బాసుం పెట్టేసుకుని ఎంతసేపు మీరు వెతుకుతానని చెప్పి హాయిగా కూర్చుని పెట్ల వీళ్ళు ఆగుతారా? అలా ఏం లాగరు. అక్కడ త్రాచుపాం ఉంది కాబట్టి దూరంగా నించుని, అవసరమైతే ఎగిరి మంచం మీదకి ఎక్కేయడానికి ఓ మంచమో స్టూలో కుర్చీయో పెట్టుకుని ఓ కర్ర పెట్టి దూరంగా పెట్లవి రాత్రల్లా లాగుతూనే ఉంటారు. అది ఇక్కడ కనబడుతుంది, ఇంకో దాంట్లో దూరిపోతుంది. ఇక్కడ మీరు వెతగ్గా పిల్ల రైని కేకేస్తుంది, నాన్నగారండి ఈ గదిలోకి వచ్చేసింది అంటుంది. అది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది ఇంకో గదిలోకి. జాగరణమనగా ఆవుస్తూనే వెతుకుతూ పరమ
అప్రమత్తంగా ఉండుట. ఇప్పుడు అప్రమత్తంగా ఉండడానికి మీరేమిటి ప్రధానం? కరెంటు తీసేయడం ఈ రాష్ట్రమునకు లక్షణము. కాబట్టి చీకటి గబాలను ఎప్పుడు తీసేస్తారో, ఉసిరే త్రాచుపాం కాళ్ళెక్కే మీదకి ఎక్కేస్తుంది, ముందే ఛార్జింగ్ లైట్లన్నీ వెలిగించట్టే పెట్టు, గబాల చీకటి కరెంట్ తీసేశారంటే కుట్టేస్తుంది ఎవరు. కాబట్టి మీరు ఏది మాత్రం ముందు పెట్టుకుంటారు? దీపాలు సిద్ధంగా ఉంచుకుని వెతకడం మొదలెడతారు. దీపాలు సిద్ధంగా పెట్టుకుని వెలిగించడం, పగలంతా దీపాలు వెలిగించడమే మీరు చేసే పూజ. మనస్సుని ఈశ్వరాభిముఖం చేయడం, అందుకు ఉపవాసం. ఉపవసి, ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళారు. అలా వెళ్లకుండా లొల్లి పూజ చేశారనుకోండి మీరు, దానికి అర్థం లేదు. ఎందుకు వెళ్ళావు ఆ గుళ్ళోకి? ఏం చేశావు? జనం, విపరీతమైన జనం, నువ్వు వాళ్ళతో తోసుకున్నావు. ఒకరినొకడు తోసేశాడు. అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళావు, నమస్కారం. అది ఏమిటో నీకు తెలియదు, నువ్వేమిటో దానికి తెలియదు. దానికి తెలుసు కానీ నీకు తెలియదు. ఓ ఓ నమస్కారం. అక్కడి నుంచి ఆ పత్రంతా తొక్కేయడం, ఆ అభిషేక జలాలన్నీ తొక్కేయడం, బయటికి వచ్చేయడం. వచ్చేసేసి అమ్మాయి అయిపోయింది శివదర్శనం. ఏమిటి నువ్వు చేసింది? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాదు. ఉపవాసం అనగా ఇప్పుడు మనం రేపు చేద్దామనుకుంటున్నది ప్రశాంతంగా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యడం. అలా చేస్తే జన్మానికి ఒక్క శివరాత్రి చాలంది శాస్త్రం. ఇప్పుడు పగలంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చెయ్యి. జాగరణం అంటే ఏం చేస్తావు? పావునే వెతుకు, పావు దగ్గరికి రాకుండా చూసుకోవడం జాగరణం కదండి. అలా కూర్చుని పాము పెట్టి లాగుతూ లాగుతూ, పెట్టి వెనకాల పావుందేమో అనుకుని లాగుతుండగా ఇలా కళ్ళు పడిపోయి కునుకొచ్చేసిందే అంటారేంటి మీరు? ఒక్కనాటికి రమ్మన్నా రాదు నిద్ర. ఇంట్లో త్రాచుపా ఉంది. పగయగలిగని నిపామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఎట్టులుండు అంటాడు ఆదిపర్వంలో మహానుభావుడు అన్నయ్య గారు. అలా పావున్న ఇంట్లో నిద్ర ఎందుకు వస్తుందంటే జాగరణమే ఉంటుంది. నీలో ఉన్న పావుని వెతకడమే జాగరణము. ఏది నీలో ఉన్న పావు? కోట్ల జన్మల నుంచి కాట్లేస్తోంది దీనిని. అవే ఒక్క పాము కాదు, అజ్ఞానమన్న రూపంలో అది 6 పడగల పాము ఒకటి ఉంది. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములన్న 6 పడగలతో మనస్సు. ఇప్పుడు దీన్ని నువ్వు చంపలేవు. దీన్ని ఈశ్వరుడికి అర్పణ చేసి ఆయన మెడలో వేసుకుంటాడు. ఆయన నాగాభరణాన్ని తీసుకుంటాడు. తీసుకుని నీకేమిస్తాడు? ఆయన వీటిని మారుస్తాడు. కామము ఈశ్వర కామము, క్రోధము ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని కోపం మీద కోపము, లోభము అమ్మో నేను ఇంకా భగవత్ సంబంధమైన విషయాలు ఇంకొక 2 శ్లోకాలు నేర్చుకోవాలి, సుబ్రహ్మణ్య భుజంగం నా నోటికి వచ్చేయాలి, ఈ లోభం. మదము నా భగవానుడు నాకున్నాడు, ఎందుకంటే నాకేమిటి బెంగ, నాకున్నాడండి ఈశ్వరుడు, ఇది నీ గర్వం. భక్తి చేత కలిగినటువంటి అతిశయం దీన్నిగా మార్చి ఇప్పుడు నీకు ఎటువంటి పావునిస్తున్నాడు? అది పావు కాదు, ఇప్పుడు నీకు ఈ 6 గుణములనేటటువంటి పుష్పాన్ని ఇస్తున్నాడు. కాబట్టి జాగరణం ఎలా చేయాలి అంటే మన మనస్సు అంత తొందరగా సరిగ్గా ఉండదు కదా. 6:30కి ప్రవచనానికి వస్తేనే నిద్రపోతుంది. రేపు రాత్రి 10ంటికి కూర్చోమంటే కూర్చుంటుంది అది. కాబట్టి తెలివైన పని ఏమి చేయాలో తెలుసా అండి? మార్చి మార్చి మనస్సుని కుదుటపరచాలి. కానీ దాన్ని మాయ చెయ్యాలి. ఎలా మాయ చేయాలి? అంతర్లీనంగా భగవంతుడినే పెట్టాలి. పైకి మాత్రం మారిపోతోందని చెప్పాలి. కార్యక్రమం లేస్తుంది మళ్ళీ, బాబోయ్ ఎవడి కొంచెం కళ్ళు పడిపోతున్నట్టున్నాయి, పాము ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఉండాలి. కాబట్టి 6:30 నుంచి 8, 8:30 ప్రవచనం అయిపోతుంది. అద్భుతమైనటువంటి గంధర్వగానం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనందరికీ ఇంకా కళ్ళు పడిపోయే టైం వచ్చేసింది. ఇంకా 10, 9:30, 10 అవుతోంది. కళ్ళు పడిపోకుండా ఉండాలంటే ఇవాళ రోజున మనల్ని ఆపగలిగినది ఏది? అంత్యాక్షరి. ఇప్పుడు అంత్యాక్షరి పెట్టారనుకోండి, మీరు పెడితే రజోగుణ తమోగుణ ప్రకోపం వచ్చేస్తుంది, సత్వగుణం పోతుంది. జాగరణం కాదు అది, అదో వెర్రి వేదం కింద తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఎలా మార్చుకోవాలో జీవితాన్ని చూపించడానికి రేపు ఒక కొత్త ప్రయోగం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కూర్చుని సంగీత విద్వాంసుల సమక్షంలో ప్రసాద్ బాబు గారు ఎంపైర్ గా ఇక్కడ నిర్వహిస్తూ ఉండగా ఎవరికి అంత టైంలో పాడాలో ఒకళ్ళు ఒక కీర్తన, ఒక పల్లవి పాడి విడిచిపెడతారు. ఏదో ఉదాహరణకి అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని వదిలేస్తారు. మీరిప్పుడు మా మీద ఏమున్నాయి మీరు అందించకూడదు ఎవరును.
మీరు దాన్ని వినాలి. ఇప్పుడు మీ మనస్సు ఏం చేస్తుంది? డ్రిల్ చేస్తుంది. మా మీద ఏమున్నాయి కీర్తనలు, మా మీద ఏమున్నాయి కీర్తనలు అని ఆ మముబ్రోవామని మముబ్రోవామని కాదు, ననుబ్రోవామని ఆ కీర్తన అని మీలో మీరు మాట్లాడుకుంటుంటారు. ఇలాగా ఈ పిల్లలు పాడతారు, అబ్బాయి ఎంత బాగా పాడారో అనుకుంటారు. ఇలా వాళ్ళ మధ్య భగవత్ సంబంధమైన అంచాక్షరి జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ కీర్తనలు వింటూ మీరు కూడా మనస్సటు పెట్టుకుంటారు. అయిపోయింది. అద్భుతమైన భరతనాట్యం, శివతాండవం జరుగుతాయి. అయిపోతుంది. జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది. 12 అయింది, మీకు తెలియదు 12 అయిపోయిందని. జ్యోతిర్లింగం వచ్చేసింది. అంటే మీ 6 గుణాలు పోయాయి, 5 గుణాలు. జాగరణం పూర్తయిపోయింది, ఈశ్వరానుగ్రహం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఆ జ్యోతి వెలుగులో నిలబడతారు. ఇది జ్యోతిర్లింగ ఆవిర్భావము మహాశివరాత్రి నాడు. ఇందుకు జాగరణ, ఇందుకు ఉపవాసం, ఇందుకు పూజ, ఇందుకు వచ్చాయి తప్ప అర్థం పర్థం లేకుండా చెయ్యమని రాలేదు. ఇలాంటి పూజ, ఇలాంటి జాగరణ చెయ్యడం కోసమని రేపు మనం ఈ దేవాలయ ప్రాంగణాన్ని వేదికగా చేసుకోబోతున్నాం. కనుక దీనిని జ్యోతిర్లింగము అని శాస్త్రం పిలిచింది. ఇప్పుడు మీరు చూడండి, ప్రధానముగా జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు ఏది ఏర్పబడినది? మీరు ఆలోచించండి. బ్రహ్మగారికి విష్ణువుకి కలహం వచ్చింది. కలహం దేనికి వచ్చింది? నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అన్న అతిశయం చేత వచ్చింది బాహ్యంలో కథకి. ప్రపంచంలో భగవంతుడు ప్రతివాడికి ఏదో ఒక విభూతినిస్తాడు. ఏమీ లేకుండా ఎవ్వన్నీ ఆయన చెయ్యడు. ఏదో ఒక విభూతి ఉంటుంది. మీరు చూడండి, ఆశ్చర్యం ఏమిటో తెలియదు కానీ చాలా మంది సంగీత విద్వాంసుల్లో 2 నేత్రములు లేనటువంటి వారు అద్భుతమైన సంగీత విద్వాంసులుగా ఉంటుంటారు. మనకి ఇక్కడ శరన్నవరాత్రుల్లో వాయిస్తుంటాడు ఆ పిల్లాడు. నిజంగా అతన్ని చూస్తే మనసు కరిగిపోతుంది. చక్క మెరిసిపోతుంటాడు బంగారంలా. నేను ఇక్కడే వేదిక మీద కూర్చొని చూస్తుంటాను. అది జిప్పు తీసేస్తాడు, మృదంగం తీస్తాడు, పక్కనెట్టుకుంటాడు, జిప్పేస్తాడు, ఇలా పెట్టి తడువుకుని అక్కడ పెడతాడు. అందులోంచి రాయి తీస్తాడు, అక్కడ పెట్టుకుంటాడు. ఆ మృదంగం తీసి టక్ 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 కొట్టుకుంటూ సరిపోతోంది, దీనికి కావలసిన శృతి అనుకుంటే మళ్ళీ రాయి అక్కడ పెడతాడు. మైక్ ఎంత దూరంలో ఉందో ఇలా ఇలా తడిమి చూసుకుంటాడు. ఒళ్ళో మృదంగం పెట్టుకుని ఆ పాట వింటూ ఈ సభలో ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో, ఎవరు పాడుతున్నారో, ఏం చేస్తున్నారో అతనికి నేత్రాలు చెప్పవు. కానీ అతను ఈ ఇంద్రియం మీదే ఆధారపడి వింటున్న దానికి అనుభవంగా మృదంగాన్ని సమకూరుస్తాడు. ఏమి ఈశ్వర విభూతి అండి అది? ఈశ్వరుడు ఇచ్చారా లేదా? ఒకటి పోతే ఒకటి ఇచ్చేస్తాడు ఆయన. ఆయన దయాళువు. ఇప్పుడు ఈ వినయం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు అని మీరు అన్నారనుకోండి, ఈశ్వరానుగ్రహం అండి నాకు కొడుకున్నాడు. అస్తమానం మీకు ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఈశ్వరానుగ్రహంలో నా కొడుకు అనక్కర్లేదు. మీరు లోపల మనస్సులో నాకో 2 పిల్లలు ఉండడం ఈశ్వరానుగ్రహం, నాకో ఉద్యోగం ఉండడం ఈశ్వరానుగ్రహం, నేను 4 మాటలు చెప్పుకోగలగడం ఈశ్వరానుగ్రహం అన్న భావన పరిపుష్టమైందనుకోండి, దాని వినయము అని పిలుస్తారు. ఈ వినయము లోపించడం కలహానికి కారణమైంది, అతిశయానికి కారణమైంది. ఈ వినయము నేర్చుకో. అందుకే శంకరాచార్య స్వామి వారు షట్పదీ స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారండి. అసలు నిజంగా మీరు ఆ షట్పదీ స్తోత్రం చదవాలి. ఎంత అద్భుతమైన స్తోత్రం చేశారో తెలుసండి. మనస్సుకు షట్పది అని పేరు. పంచేంద్రియములు ఒక మనస్సు 6 కాళ్లతో ఉంటుంది. అందులో ఆయన అంటారు, అవినయమపనయ విష్ణో దమయమన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. మొట్టమొదటి శ్లోకం. అందులో అవినయమపనయ విష్ణో, స్వామి శ్రీ మహావిష్ణు నాకు నువ్వు వినయమును కటాక్షించు. ఎన్నడూ అహంకారం ఏర్పడకూడదు. సర్వభూతముల యందు దయను కలిగి ఉండేటట్టుగా అంతటా నిన్ను చూసేటట్టు అనుగ్రహించు. అదే జ్యోతిర్లింగ దర్శనం. అందుకే రఘువంశం రచన చేస్తూ కాళిదాస మహాకవి ఒక అద్భుతమైన మాట అంటారు. దిలీప మహారాజు రాజ్యం చేస్తున్నప్పుడు చేసిన చాలా గొప్ప విషయం ఏమిటి? ప్రజానాం వినయాధాత్ రక్షణాద్ ధరణాదపి. ప్రజలందరిలో వినయం ఉండేటట్టుగా చూసేవాట ఆయన. ఇది ఒక రాజు చెయ్యవలసింది, ఇది ఒక ఉపాధ్యాయుడు చెయ్యవలసింది, ఇది ఒక గురువు చెయ్యవలసింది. వినయం నేర్పాలి శిష్యులకి. ఈ వినయము ఆరంభం ఎక్కడా? మీరు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుంటే
అంతటా అది నిర్వహిస్తోంది. అది సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, నేనెంతటి వాణ్ణని వినయంతో నిలబడతారు. ఈ వినయము మీకు కలగడానికి మహాశివరాత్రి నాటి జ్యోతిర్లింగ దర్శనము, లింగార్చనము ప్రధానమై ఉన్నవి. మీరు చూడండి, ఈ శివలింగమును గురించి కదండి మనం మాట్లాడుకుంటున్నది. ఈ లింగమునకు ఒక విశేషం ఉంది. లోకంలో అన్ని లింగములు ఒక్కలా ఉండవు. మొట్టమొదట అన్నిటికన్నా చాలా గొప్పదైనటువంటి లింగాన్ని స్వయంభూ లింగము అని పిలుస్తారు. స్వయంభూ అంటే ఒకళ్ళు ప్రతిష్ఠ చేయరు, తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు. 2 దివ్యలింగములు అంటే దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ఠ చేసినటువంటి కుమారారామన్ సామర్లకోట అలాంటివి. మానుషలింగములు మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. ఆర్షలింగములు మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షసలింగములు రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు వాటంతట అవిగా ఏర్పడతాయి. దైవిక లింగాలు ఇలా ఎలా ఏర్పడతాయని మీకు అనుమానం రావచ్చు. మీలో కొంతమంది అరకు వ్యాలీ వెళ్ళుంటారు. అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ అని తీసుకెళ్తారు. ఆ బుర్రా కేవ్స్ లో ఒక చిత్రం ఉంటుంది. పైనుంచి నీటి బిందువులు కింద పడతాయి. కొండ తొలిచి లోపలికి గుహ ఉంటుంది. ఆ కొండ ఉపరితలం ఎక్కడో పైగా ఉంటుంది. అలా ఎలా పడతాయో పైనుంచి నీటి బిందువు కింద పడుతుంది. పడేటప్పుడు అది ఒకే చోట బయలుదేరి ఒకే చోట పడుతుంటుంది. ఆ బిందువు, ఆ నీటి బిందువు టక్ 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 అని పడినప్పుడల్లా అక్కడ ఉన్న భూమి ఇలా 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 పైకి లేస్తూ శివలింగంగా మారిపోయి, ఆఖరికి చిత్రం ఏంటంటే ఈ లింగం ఇలా పెరిగి వెళ్ళి ఎక్కడ నుంచి నీటి చుక్కలు పడుతున్నాయో దాన్ని తాకి ఇంకా నీరు పడకుండా ఆపేస్తుంది. మర్రి చెట్టు ఊడవా పెరిగిపోతుంది. దీన్ని దైవిక లింగములు అంటారు. మీరు బుర్రా గుహల్లో చూడొచ్చు. కాబట్టి ఇవి దైవిక లింగములు. బాణలింగములను ఉంటాయి. అవి నర్మదా నదీ ప్రవాహము యొక్క ఒరిపిడి చేత ఏర్పడతాయి. వాటిని బాణలింగములు అని పెడతారు. మనం ఈ లింగము ఏదైతే ఉందో లింగము మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ కంటి చేత చూడలేని సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆ ఈశ్వరుడే. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే తప్పకుండా దేవాలయ దర్శనం అలవాటు చేసుకో అని ఎందుకు చెప్తారో తెలుసండి. మీరు ఒక భావన చెయ్యాలి. నేను ఎక్కడ నుంచి వచ్చానో వెనక్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడో మీరు అమ్మ కడుపులో పడుకున్నారు. అక్కడ వరకు మీకు తెలుసు, ఎందుకంటే అమ్మ కడుపులోంచి వచ్చారు కాబట్టి అమ్మ కడుపులో పడుకున్నారు. అమ్మ కడుపులోకి నేను నేను నేనన్నప్పుడల్లా నేను కోటేశ్వరరావు అని ఒక భావన ఉంటుంది కదా. ఇది అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది. అంతకు ముందు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి కదా. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే అంతకు ముందు కూడా నేను ఎక్కడో ఉన్నాను, ఏదో ఉపాధిలో ఉన్నాను. ఆ ఉపాధి వదిలి ఈ ఉపాధిలోకి వచ్చాను. ఆ ఉపాధిలోంచి ఈ ఉపాధిలోకి పెట్టిన వాడు ఎవరో ఉండాలి కదా పెట్టడానికి. వాడు కదా మళ్ళీ బయటికి తోశాడు. వాడే కదా మళ్ళీ ఈ ఉపాధిలోంచి తీసి ఇంకో ఉపాధిలోకి పంపుతున్నాడు. వాడు ఎవడా సృష్టికర్త? వాడు పుట్టిన తర్వాత నేను ఇంత ఉండేవాడిని కదా. నన్ను సమానంగా 6 అడుగుల మనిషిని చేసిన వాడెవరు? వాడు స్థితికర్త. మళ్ళీ ఇందులో ఉన్న పంచభూతాల్ని బ్రహ్మాండంలోకి కలిపి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ప్రవేశపెట్టడమో తనలో కలుపుకోవడమో చేస్తాడు కదా. ఎవడా ప్రళయకర్త? వాణ్ణి ఒకసారి చూడకపోతే కృతజ్ఞం అయిపోతోంది కదా. ఆ రోజు ఎందుకు పనికి రాకుండా పోతోంది? ఆ రోజుకి కన్ను తెరిచినప్పుడు సృష్టి, ఆ రోజంతా తిని తిరిగినప్పుడు స్థితి, నిద్రపోయినప్పుడు లయ. ఒక రోజులో సృష్టి స్థితి లయలు ఉన్నాయి. ఈ 3 చేస్తున్నవాడు ఎవరు? వాడిని ఒకసారి చూసొద్దామని మీకు అనిపించద్దు? పనికి మాలిన వాళ్ళందరినీ చూస్తున్నారే మీరు. వీడిని చూసొద్దామని మీకు ఆర్తి కలిగితే మీరు గుళ్ళోకి వెళ్ళాలి. వాడు అక్కడే ఉంటాడు, ఇంకెక్కడా ఉండడు. వాడు రైతు బజార్లో కనపడ్డాడు. వాడు మీకు ఆలయంలోనే కనపడతాడు. నా మాటలో అయితే నేను శివపురాణం చెప్తున్నాను, శివాలయం అయినా విష్ణువాలయం అయినా కనపడతాడు. మీకు శ్రీమన్నారాయణుడు గానైనా వాడే, శివుడిగానైనా వాడే. నేను ఆ భేదం పాటించలేను. ఎందుకంటే నేను శంకరాచార్యులు వారిని నమ్మి ఉన్నాను కాబట్టి నేను అలాంటి భేదం నేను చెప్పలేను. ఏ దేవాలయానికి వెళ్ళినా వాడే ఆ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని మీరు చూస్తే మీకు ఎవరో సృష్టికర్తయో స్థితికర్తయో ప్రళయకర్తయో తెలుస్తోంది. అదే ఒక గుర్తుగా చూసినప్పుడు లింగమై కనపడుతోంది. ఇప్పుడు ఈ లింగము రూపమున్నదా రూపము లేనిదా? రూపమున్నది రూపము లేనిది. కాళ్ళు చేతులులో కళ్ళు ముక్కులో, కాబట్టి ఇది రూపమున్నది కాదు. రూపం లేదా? మీ కంటికి కనపడుతోంది, ఏదో కనబడుతోంది కాబట్టి రూపమున్నది. కాబట్టి దీన్ని అరూపరూపి. అలాంటి దాని యందు మనస్సు నిలబెట్టి ఉపాసన చేస్తున్నాడు కాబట్టి కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన కన్నా లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది ఉపాసనలో.
దీని నుంచి దానికి ఎదుగుతారు, ఎదిగి లింగోపాసనం వైపు కెడతారు. అందుకే మహాభారతంలో దీని మీద కొన్ని ఘట్టాలు ఉన్నాయి. లింగోపాసన చేసినటువంటి వాణ్ణి కరచరణాదులతో కూడిన వాడి ఉపాసన భంగపరచలేదు. ఒక మెట్టు పైన ఉంటాడు అంతే కదండి. ఓ బిఏ చదువుకున్నవాడి కన్నా ఓ ఎంఏ చదువుకున్నవాడు ఎక్కువ ఉంటాడు. అయితే శాస్త్ర ప్రయోజనం ఏంటంటే అందరూ అలా పెరగాలనే, అంతేకాని ఎవరిని ఎక్కడా ఉండిపోమ్మనో దానిలో దోషాలు పట్టమనో విమర్శలు చేసుకోమనో శాస్త్రం చెప్పట్లేదు. కనుక ఇప్పుడు అది లింగము, ఆ లింగ రూపాన్ని దర్శిస్తున్నారు. ఈ లింగమే సాకారం అవుతుంది. ఇప్పుడు ఈ లింగము సాకారం అయిందనుకోండి, పార్వతీ పరమేశ్వరులుగా కనపడతారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనస్సులో పట్టుకుని వినండి. రేపటి రోజున మీకు ఒక అపురూపమైనటువంటి మూర్తిని ఇస్తారు పూజ చేసుకునేటప్పుడు. ఆ మూర్తి ఎలా ఉంటుందో తెలుసా అండి? పంచసామ్యములు కలిగినటువంటి మూర్తిగా ఉంటుంది. పంచసామ్యములు కలిగినటువంటి మూర్తి అంటే ఒక మంచం ఒకటి వేసి ఉంటుంది. ఆ మంచానికి ఆగ్నేయమునందు చతుర్ముఖ బ్రహ్మగారు కోడలో ఉంటారు. అదే మంచానికి నైరుతి దిశయందు శ్రీ మహావిష్ణువు ఒక కోడుగా ఉంటారు. వాయవ్య దిశయందు రుద్రుడు కోడుగా ఉంటాడు. ఈశాన్య దిక్కునందు మహేశ్వరుడు కోడుగా ఉంటాడు. ఇలా తల కనపడుతూ పర్యంకంగా అంటే పైన ఉండేటటువంటి బెడ్గా సదాశివుడు ఉంటాడు. దాని మీద ఇద్దరు కూర్చుని ఉంటారు. ఇద్దరు ఎర్రగా ఉంటారు. ఇద్దరికీ 4 చేతులే ఉంటాయి. ఇద్దరి మొహాలు గుండ్రంగా ఉంటాయి. ఇద్దరు ఒకే ఆయుధాలు పట్టుకుంటారు. ఇద్దరి పేర్లు ఒక్కలా ఉంటాయి. ఈయన శివ అయితే ఆవిడ శివా, ఈయన హంస ఆవిడ హంసి, ఈయన భైరవ ఆవిడ భైరవి, ఆయన సమయ ఆవిడ సమయి. ఇద్దరి యందు ఏ తేడా ఉండదు. ఆయన ఎడమ తొడ మీద ఈవిడ కూర్చుంటుంది. అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, సృష్టి స్థితి ప్రళయములే కాకుండా లయములే కాకుండా తిరోధాన అనుగ్రహములని ఇంకో 2 చేస్తారు. ఈ తిరోధానం అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలియకుండా చేయడం, తెరడ్డం పెట్టేయడం. దీన్ని తిరోధానం అంటారు, అజ్ఞానం. ఆవిడే అనుగ్రహిస్తే తెరపైకి ఎత్తేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పేస్తుంది. కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మంలో కలిపేస్తాడు. ఇలా కలిపేయడాన్ని అనుగ్రహం అంటారు. ఇది ఆ పర్యంకం సదాశివుడు చేస్తాడు. ఇలా చేసేటటువంటి 5 చేసేవాళ్ళు ఎవరున్నారో, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, అనుగ్రహకర్త, తిరోధానకర్త అయినటువంటి ఈ ఐదు చేసేటటువంటి వాళ్ళు, అమ్మా అలా పిల్లవాడి నోరు అవి ముయ్యకండి అమ్మా, తప్పువాడి చిన్నవాడు, వాడికి ఏం తెలుసు పాపం సభ గురించి, వాడికి శివలింగం గురించి ఏం అర్థం అవుతుంది, మీరు వాడిని తీసుకుని కొంచెం దూరంగా వెళ్ళండి తల్లి, మీరు అలా సభలో కూర్చుంటే ఇబ్బంది, మీరు దూరంగా వెళ్ళండి, నేను అలాంటివి సహించాను, మీరు దూరంగా వెళ్ళండి, అలా కూర్చోవద్దు, దూరంగా కూర్చుని వినండి, మీకు అర్థం అవుతుంది. అంతే తప్ప పిల్లాడిని నోరు మూయడం, వాడు అరుస్తూ ఉండడం ఇవి నేను అంగీకరించాను. మీరు పిల్లవాడిని తీసుకుని పక్కకు పెడతారా, నేను మంగళాశాసనం చెప్పేయాలా? మీరు పక్కకు వెళ్ళండి. అంతేగాని పిల్లవాడు, వాడు చంటివాడు, వాడికి ఏం తెలియదు, వాడి నోరు నొక్కేయడం ఏమిటి? కనుక సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహము అనబడేటటువంటి 5 చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కామేశ్వర, కామేశ్వరి అంటే వాళ్ళు లోకమునందు మొట్టమొదట ఈ సృష్టినంతటిని చెయ్యడం కోసమని ఆవిర్భవించినటువంటి మూర్తులు. అవి 2 ఎర్రగానే ఉంటారు. పంచసామ్యములు అంటారు. ఈ పంచసామ్యములు చాలా చిత్రమైనటువంటి సామ్యంతో ఉంటారు. వాళ్ళని మీరు వేరు చేసి చెప్పలేరు. పేర్లు సమానం, రూపము ఎరుపు, ఇద్దరివి 4 చేతులు, ఇద్దరికి 3 కళ్ళు, ఇద్దరికి చంద్రరేఖ, అదే చంద్రమౌళీశ్వర ఆరాధన. అన్ని కోర్కెలు తిరుగుతాయి మహాశివరాత్రి నాడు ఆ పూజ చేస్తే. నివాసము ఇద్దరికీ రేవు, ఇద్దరికీ మణిద్వీపం, ఇద్దరికీ శ్రీచక్రం, ఇద్దరికీ కైలాసం. ఇద్దరు చేసే పనులు పంచకృత్యాలు, సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. ఇద్దరి ఆశీర్వచనము ఒక్కటే. అందరూ చిట్ట చివరికి ఈశ్వరుల్లోకి చేరాలి. అందరు బిడ్డలు సంతోషంగా ఇహమునందు ఉండాలి. ఇది ఇద్దరి యొక్క ఆశీర్వచనం. ఇద్దరి యొక్క ఈ సమాన లక్షణాలని పంచసామ్యములని పిలుస్తారు. ఈ పంచసామ్యములు కలిగినటువంటి మూర్తులను కామేశ్వర, కామేశ్వరి అని పిలుస్తాం. ఈ మహాకామేశ్వర, కామేశ్వరి మూర్తులనే చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ మూర్తులనే రేపు మీకు పూజకిస్తారు. ఇదే ఇందులోకి ఆదిశంకరాచార్యుల వారిని కూడా ఈ పక్కకొచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు.
కాబట్టి రేపటి రోజున ఈ మూర్తి మీద ఒక్క పువ్వు పడితే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములు జరిగి చేసేటటువంటి దేవతల మీద, మహాకామేశ్వర కామేశ్వరీల మీద, జగద్గురువులైన శంకర భగవత్పాదుల పాదాల మీద ఆ పువ్వులు పడిపోయినట్టు. కాబట్టి మహాశివరాత్రి ధన్యమైపోలా. నేను అబద్ధాలు చెప్పి ఊరించలేదు. ఎంత మీకు గొప్పదైన మూర్తో చూడండి. శివలింగాన్ని అందరూ ఉపాసన చేయలేరు. ఈ మూర్తిని మీరు ఇంట్లో పెట్టుకుని ఉపాసన చేయవచ్చు, నమస్కరించవచ్చు. అంత గొప్ప మూర్తి. మీ అందరికీ రేపటి రోజు పూజలో ఈ మూర్తిని ఇచ్చి పూజ చేయిస్తారు. ఏమమ్మా అంటే రేపు మీరు చూసినప్పుడు మళ్ళీ ఏమిటండి ఇవి అని మీరు కంగారు పడక్కర్లేదు. లింగాన్ని సాకారం చేస్తే, కంటితో చూసేటట్టు చూస్తే ఇదిగో ఇలా అవుతారు. చూసారా, ఇద్దరి ముఖాలు గుండ్రం, ఇద్దరి చేతులు, ఇద్దరికి 4 చేతులు. మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇటు పక్కన ఆయన విల్లు పట్టుకున్నదో చెయ్యి, మిగిలినటువంటివి పంచబాణాలు. అలాగే దాన్ని దట్ విచ్ గోస్ అంకుశం పక్కన ఉన్నటువంటిది శూలం. అలాగే అమ్మవారు కూడా అవే. ఆయన ఎడమ తొడ మీద పర్యంకం సదాశివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రుద్రుడు, ఇవి పక్కన శంకర భగవత్పాదులు. ఇది ఈ సమస్త సృష్టికి హేతువై మొట్టమొదట పైకి లేచినటువంటి సాకారమూర్తులు. లింగారాధనమును సాకారం చేస్తే ఇది అవుతుంది. ఇటువంటి సాకారమూర్తినే మీ అందరూ రేపు ఉదయం చక్కగా కూర్చుని నామాలు చెప్తూ, ఏమా రేపు మీరు చూద్దురుగాని తల్లి మీ అందరికీ పూజలు ఇస్తాం. ఏమా మీరు చూసినప్పుడు ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు చెప్పగలగడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయమా? ఇప్పుడు నేను ఒక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోకి వెళ్ళాననుకోండి, వెంకటేశ్వరుడు ఇటు చూస్తున్నాడు అని అడిగాను అనుకోండి, నీ మోహం అది నీకు తెలియదా అంటారు. స్వామికి మనం ఒక పక్కకి నించున్నప్పుడు స్వామి ఎటున్నారో అటు చూస్తున్నారు అని చెప్తాం. తూర్పు ముఖంగా ఉన్నారనుకోండి, తూర్పు చూస్తున్నారంటాం. ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి శివలింగం ఇటు చూస్తోంది అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ముందు కూర్చుని చెంబుడు నీళ్లు పోస్తే ముందుకు చూస్తోంది. అటుపక్కకి చూస్తోందా అంటే అటుపక్కన కూర్చుని నీళ్లు పోస్తే అటు చూస్తోంది. అటు చూస్తోందా అంటే అటు చూస్తోంది. ఇటు చూస్తోందా అంటే ఇటు చూస్తోంది. పైకి చూస్తోందా అంటే పైకి చూస్తోంది. మరి పైన గోడుగా లేదండి. మరి అసలు ఎటు చూస్తున్నట్టు శివలింగం అంటే శాస్త్రం అంది, ప్రాచ్యాం తత్పురుషం విద్య అఘోరం దక్షిణాముఖం సద్యోజాతం ప్రతీచ్యాంతో వామదేవ మదన్ముఖం ఈశానమూర్ధవక్త్రం స్యా శంభో పంచముఖం క్రమం. ఒక్క శివలింగం మీద ఆచార్యముఖేనా అని మీ అందరి తరపున నీళ్లు పోస్తే ఎందుకంత శక్తి ఆవిర్భవిస్తుందో తెలుసా అండి? నేను మీకు ఒక యథార్థం చెప్తాను. నేను పరమ సత్యం చెప్తున్నాను. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు చెప్పిన విషయం మీకు చెప్తున్నా. మీరు శివాలయం లోపల కూర్చుని శివలింగానికి అభిషేకం చేయడం కన్నా మీరు రుద్రాధ్యాయంతో వేరొకరు అర్చక స్వాములు అభిషేకం చేస్తూ ఉండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరించి ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది పరమ సత్యం. అందుకే రేపు సాకారమూర్తికి మీరు పూజ చేస్తారు, శివలింగానికి వాళ్ళు అభిషేకం చేస్తారు. దాని వలన మీకు ఏమి ఇబ్బంది ఉండదు, ప్రయోజనం అధికం అవుతుంది. కనుక చూడండి, ఇప్పుడు ఈ శివలింగం తూర్పు వైపుకి ఉన్నటువంటి ముఖం అంటే శివలింగంలో తూర్పుకి చూస్తుంది కదండి కొంత, ఇలా చూస్తున్న దాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుని అధిష్టానంగా ఉంటుంది. దీని వలన అజ్ఞానం కలుగుతుంది. అంటే ఏది తెలియబడాలో అది తెలియకుండా చేస్తుంది. దక్షిణానికి చూసేటటువంటి ముఖాన్ని అఘోర ముఖము అని పిలుస్తారు. ఇది అగ్నిహోత్రాన్ని శాసిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది. అది లయం చేస్తుంది. ఈ లోకాలన్నింటినీ తనలోకి తీసుకునేటటువంటిది అగ్నిముఖం. ఇది జ్ఞానాన్ని కూడా ఇస్తుంది, మీ అజ్ఞానాన్ని దహించేస్తుంది. అలాగే పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. ఇది సజ్జోజాత ముఖము అంటారు. ఇదే రేపు మీరు విందురుగాని పంచబ్రహ్మ మంత్రములని సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవ స్వమాన్ భవోద్భవాయ నమః అంటారు. ఆ పశ్చిమ ముఖం నుంచి నీళ్లు, పాలు, పసుపు నీళ్లు, విభూతి జలాలు, పళ్ళరసాలు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు అనుగ్రహం కలిగేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు అది భూ సంబంధంగా ఉంటుంది, అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే మీరు చూడండి, లోకంలో రెండేనండి.
ఏమండి పిల్లలు పుట్టలేదు, సుందరకాండ చదువుకోండి. ఏమండి పిల్లలు పుట్టలేదు, శివాభిషేకం చేసుకోండి. ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు, సుందరకాండ పారాయణ చేసుకోండి. ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు, అభిషేకం చేసుకోండి. ఏమండి అపమృత్యు వస్తుందేమో అని భయంగా ఉంది, సుందరకాండ చదువుకోండి. ఏమండి భయంగా ఉంటుంది, శివాభిషేకం చేసుకోండి. ఏమండి పీడకలు వస్తున్నాయి, సుందరకాండ చదువుకోండి. ఏమండి పీడకలు వస్తున్నాయి, శివాభిషేకం చేసుకోండి. ఈ రెండే లోకంలో, ఇంకోటి లేదు మూడోది. కారణమేమి? ఈ రెండే హనుమ శివాంశ. మహానుభావుడు రామచంద్రమూర్తి గురించి అసలు చెప్పవలసిందే ఉంది, అంత జ్యోతిస్వరూపుడు ఆయన. కాబట్టి ఆ రెండే అంత గొప్పవి. కనుక చూడండి, ఉత్తరంగా చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. ఇది నీటిని అధికారముతో కలిగి ఉంటుంది, ఇది స్థితికారకమై ఉంటుంది, లోకాన్నంతటినీ బతికిస్తుంది. అందుకే వర్షాలు పడట్లేదు, శివలింగానికి అభిషేకం చేయండి అంటారు. చేస్తే వామదేవ ముఖం బాగా తడిసిందనుకోండి, అనుగ్రహించి వర్షాలు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది, ఇది ఈశాన ముఖం అంటారు. దీని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపి అయి ఉంటుంది, ఇదే మోక్షాన్ని కటాక్షిస్తుంది. అందుకే మహన్యాసము అని చేయిస్తారు. నా రుద్రో రుద్రమచ్చయేత్, మీరు రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చించకూడదు. అందుకే ఇవన్నీ మీలోకి ఆవాహన చేసుకునే ముందు తూర్పుకి దిగిన నమస్కారం, దక్షిణానికి నమస్కారం, పశ్చిమానికి నమస్కారం, ఉత్తరానికి నమస్కారం, పైకి నమస్కారం, కిందకి నమస్కారం, అవయవాల్లోకి న్యాసం అన్ని చేయిస్తారు. మనకి ఆ మంత్రాల అర్థాలు తెలియకుండా చేసేస్తూ ఉంటాం. యథార్థమునకో ఇదంతా శివుడి యొక్క ముఖాలుగా చూస్తారు. ఇప్పుడు శివలింగం ఎన్ని వైపులా చూస్తోంది? 4 దిక్కులు చూస్తూ 5వ దిక్కును కూడా చూస్తోంది. కాబట్టి అది ఈ 5ంటితో పంచభూతములను శాసిస్తుంది. ఈ 5ంటితో సృష్టి, స్థితి, లయ, అజ్ఞాన, మోక్షములు 5ంటికి కారకమవుతుంది. ఈ 5ంటితో మీకు సమస్త ఫలితములను ఇచ్చేస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడ్డం ఊరంతా చల్లగా ఉండడమే. కాబట్టి అసలు శాస్త్రం అందే లింగ గర్భం జగత్సర్వం త్రైలోక్యం చ చరాచరం లింగ బాహ్యాత్ పరం నాస్తి తల్లింగం చ ప్రపూజయేత్. అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు, లోకములన్నీ ఆ లింగంలోనే ఉన్నాయి. మొత్తం బ్రహ్మాండాలన్నీ కలిపి లింగాకృతిలో ఉన్నాయి. ఆ లింగాకృతిలోనే మీరున్నారు, నేనున్నాను. ఆ లింగానికి పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగిపోయింది. ఆ దిక్పాలురు, దేవతలు అందరికీ పూజ అయిపోయింది. కాబట్టి లింగ పూజ చేసిన వాడు అన్నీ చేసినట్టే, వాడికి సమస్త ఫలితములు వచ్చేస్తున్నాయి. లింగా నాస్తి పరం తత్వం యదస్మాజ్జయతే జగత్ యదేతద్రూపదాం ధత్తే యదత్నలయమశ్నుతే. ఆ లింగమునందే అది ఏ సమస్త తత్వమై ఉన్నది. దానిలోంచి లోకములు వస్తున్నాయి, దానిలోంచి లోకములు నిలబడుతున్నాయి, దానిలోకి లోకములు వెళ్ళిపోతున్నాయి. అది విశ్వేశ్వరుడై ఉన్నాడు, విశ్వనాథుడై ఉన్నాడు, విశ్వనాథ లింగమై ఉన్నది. మీరు చూడండి, సాధారణంగా మనం శివాలయంలోకి వెడతాం. శివాలయంలోకి వెళ్ళినప్పుడు 8 కనపడతాయి మీకు. అంటే లోపలికి వెళ్ళినప్పుడు శివలింగ దర్శనం ఒక్కటే చేస్తుంటారు. తెలియక శివలింగమునందు ఒక అపచార ధోరణి మనం చేస్తుంటాం. ఏమిటో తెలుసా అండి? శివాలయం గోడకు ఆనుకోవడం, దేవాలయాల్లోకి వచ్చి గోడలకి ఆనుకోవడం, దేవాలయాల్లో ఉన్న స్తంభానికి ఆనుకోవడం తెలియక, తెలిసితే పాపం చేయరనుకోండి. అది తెలియకపోతే దాని ఎందుకు దోషం లేదు, తెలుసుకున్న తర్వాత చెయ్యరు కూడా. చెప్తే సాత్వికులు వెంటనే వాళ్ళు మార్చుకుంటారు. అవి కూడా ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. మీరు దేవాలయం గోడ దగ్గరికి వెళ్ళి ఇది శివాలయంలో లింగం ఏం కాదు కదండి అని చెప్పి ఆ గోడని కొట్టారనుకోండి, నిష్కారణంగా శివుణ్ణి కొట్టినట్టే లెక్కేస్తారు మిమ్మల్ని శాస్త్రంలో. ఎందుకో తెలుసా అండి? శివాలయమునందు 8 రూపాల్లో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్లిళ్లు కానీ ఉత్సవాలు కానీ జరిగితే ధ్వజస్తంభం ఎక్కడి వరకు కనపడుతోందో అక్కడ మేళతాళాలు ఆప్ చేసేయాలి. ధ్వజస్తంభం కనపడింది అనుకోండి అంటే అక్కడ పరమాత్మ ఉన్నారు, అక్కడ పరమాత్మ ఆలయం ఉంది. కాబట్టి నువ్వు చేసుకునే పెళ్లి మేళతాళాలు ఆయనకి భంగం చేయకూడదు, ఆయన అనుగ్రహంతో జరుగుతోంది. మళ్ళీ ధ్వజస్తంభం కనపడనంత దూరం వెళ్ళాక మేళం చేయాలి. అందుకే అన్ని ప్రాకారాలు కూడా ఉండేవి. అలా కొంచెం వెళ్ళేటప్పటికి ఇంకా లోపల మూర్తి దగ్గరికి అసలు వినపడదు. అంతంత ప్రాకారాలతో ఆగమం ప్రకారం అన్ని గోడలతో అంతంత పెద్ద పెద్ద ఆలయాలు కట్టేవారు. ఒక్క ఆలయం కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టేదో పూర్వం. ఆగమం ప్రకారం నిర్మాణమైనటువంటి దేవాలయాల లోపలికి వెడితే మీరు అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్ళండి, ఒక ఊరంతా తిరిగేసినట్టే. అంత లోపలికి వెళ్ళాలి. మీరు ఒక్కసారి చిదంబరంలో శివలింగ దర్శనానికి వెళ్ళండి,
ఎంత లోపలికెళ్లాలో, ఎంతంత ప్రాకారాలో. శాస్త్రం అంది ఆ శివుడు 8 రూపములుగా ఉన్నాడు. అదే మొట్టమొదటిది గోపురము. ఆలయ ద్వారం దగ్గర పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి. అందుకే పూర్వం మహారాజులు కష్టపడి గోపురాలు కట్టారు. శ్రీశైలంలో కృష్ణదేవరాయల వారు ఓ గోపురం కట్టారు. ఆ శివాజీ గోపురం అని ఓ గోపురం కట్టాడు. ఎందుకో తెలుసా అండి? గోపుర నిర్మాణం చెయ్యడం అంటే అది శివాలయం కట్టేసినట్టే. గోపురముగా శివుడే, గర్భాలయ శిఖరముగా. ఈ గోపురం కాకుండా మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత గర్భాలయానికి పైన శిఖరం ఉండి దాని మీద త్రిశూలం ఉంటుంది. విష్ణాలయం అయితే ఓ సుదర్శన చక్రం ఉంటుంది. కాబట్టి ఆ గర్భాలయము యొక్క శిఖరము అది శివుడే. అందుకే మనకి పూర్వం విమాన వెంకటేశ్వరుడు ఇప్పటికీ వెంకటాచలంలో ఉంటుంది. విమానంలో ఉండేవాడు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో వార్త తెలిసిందనుకోండి, తొందరగా బయటికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు లేనంత జనంతో నిండి ఉందనుకోండి, అప్పుడు మాత్రమే ఉపయోగించడానికి శిఖరంలో మళ్ళీ లోపల ఉన్నవాడి మూర్తి అక్కడ పెడతారు. పెడితే విమానంలో దర్శనం చేసి వెళ్ళిపోయేవాడు. విమానంలో మూర్తికి లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి అభేదం ఆగమంలో. అందుకే ఇప్పటికీ వెంకటాచలంలో విమాన వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి ఆపుతారు ఒకసారి. కనుక ఆ గర్భాలయ శిఖరం శివుడు, ధ్వజస్తంభం శివుడు, ప్రాకారం అంటే గోడ శివుడు, బలిపీఠం శివుడు. ఇప్పటికీ కొన్ని శివాలయాల్లో బలిపీఠానికి ధ్వజస్తంభ పీఠానికి అభిషేకం చేస్తారు తెలుసా అండి? అభిషేకం చేసి శివలింగానికి అభిషేకం చేస్తారు. బలిపీఠం తర్వాత మహాలింగం అని పిలుస్తారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. లోపల ఉన్న శివలింగాన్ని మహాలింగం అంటారు. ఆ శివలింగం మీద ఇలా కొన్ని గీతల్లా ఉంటాయి. మీరు పెద్ద పెద్ద దేవాలయాలకు వెళితే ఇలా లింగాలు, ఇలా సారికలు ఉంటాయి. నేను భీమవరంలో ఉపన్యాసాలకు వెళ్తే ఒక దేవాలయానికి తీసుకెళ్లారు. శివలింగం అంటే ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి నుంచి గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు సైన్యంతో. ఒక పెద్ద పాము అడ్డొచ్చి ఆ గుర్రాలు ముందుకు వెళ్లకుండా వెనక్కి తరిగింది. రాజరాజ నరేంద్రుడు చీకటి పడిపోతోంది, పాము ఎందుకు ఇలా అడ్డొస్తోందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రాజమండ్రి. మర్నాడు మళ్ళీ అదే ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పాము పడగబట్టి నిలబడింది. ఈ పాము నాకేదో చెప్పబోతోందని, మహానుభావ సుబ్రహ్మణ్య నిన్ను నేను అనుసరించి వస్తాను, ఏం చూపించాలనుకుంటున్నావు అన్నాడు. ఆ పాము అలా పాకుతూ వెళ్ళింది. ఏ ఊరయ్యా సత్యనారాయణది? మైనస్ మార్కులు వేసేసానయ్యా నీకు. కాబట్టి ఆ పాము పాకుతూ వెడితే ఆ తణుకు దాటగానే తేతలా కరెక్టనా? నీకు 100 మార్కులు వేసేసాను, కూర్చో. తేతలి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పాము పాకుతూ వెడుతోంది. గుర్రం మీద రాజరాజ నరేంద్రుడు అనుసరించాడు. అది ఒక పెద్ద డొంకలాంటి దాని దగ్గరికి వెళ్ళి అదృశ్యమైపోయింది. అక్కడికి వెళ్ళి ఆకులు అవి తీశారు. తీస్తే స్వయంభూలింగం ఉంది అక్కడ. 2 నందులు ఒకే పీఠం మీద ఉన్నాయి. ఆయన గుడి కట్టాడు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. ఇంత శివలింగం మీరు వచ్చారు కదమ్మా, ఆ శివలింగం దాని మీద మత్సలు ఉంటాయి, ఇలా సూత్రాల్లా ఉంటాయి. వాటిని ఏమంటారో తెలుసా అండి? శివలింగం మీద అలా ఉంటాయి గీతలు. చాలా మంది అడుగుతుంటారు, ఏమిటంటే ఆ గీతలు ఏమిటండి శివలింగం మీద అంటుంటారు. వాటిని బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. శివలింగం మీద గీతలు ఉంటాయి. అవి సాధారణంగా స్వయంభూలింగాల మీద ఉంటాయి. కొన్ని చాలా గొప్ప గొప్ప ప్రతిష్టలు జరిగిన చోట శివలింగాల మీద ఆ బ్రహ్మసూత్రాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మూలలింగము అని పిలుస్తారు. శివాలయంలో ఉన్న లింగాన్ని మూలలింగ దర్శనం చేశారా లేకపోతే మహాలింగ దర్శనం చేశారా అని అడగాలి. మూలలింగము, చండీశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్యలోకి అర్చకుడు ఒక్కడు వెళ్ళవచ్చు. ఎందుకంటే లింగమే వెళ్ళినట్టు లెక్క. అర్చకుడితో కూడా గట్టిగా మాట్లాడకూడదు. అర్చకుడు ధూర్తుడైనా సరే మీరు అక్కడ ఏం దెబ్బలాడడం అవి చేయకూడదు, వచ్చేయాలంతే. అర్చకుడు కూడా శివస్వరూపం అని చెప్పింది శాస్త్రం. 8 రూపాలుగా శివలింగం ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని శివలింగం విషయంలో గమనించాలండి. ఆశ్చర్యం ఏమిటవుతుందంటే, లింగంలో కొన్ని స్వయంభలింగాలు తాము ఎందుకు ఆవిర్భవించాయో ఆ మచ్చలు తమ మీద పెట్టుకుంటాయి. అప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా అండి? ఆ క్షేత్రము యొక్క పేరు శివలింగానికి వచ్చేట్టుగా మార్చుకుంటాయి. ఇది చాలా చిత్రంగా ఉంటుందండి. అసలు ఆ శివలింగాలు, ఆ శివాలయాల యొక్క వ్యవస్థ
మీకు నేను ఇలాంటి దాంట్లో ఒక ఉదాహరణ ఇవ్వగలను. మీరు చూడండి, శ్రీకాళహస్తి అనే ఒక క్షేత్రం. మీరు శ్రీకాళహస్తిలో అంతరాలయ దర్శనానికి వెడితే కర్పూర హారతితో మీకు చూపిస్తారు. పైన మీరు జాగ్రత్తగా చూస్తే పడగలు కనపడతాయి, పైన పాము ఉంటుంది. కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏనుగు కనపడుతుంది, కింద పీఠం దగ్గర పెట్టి చూస్తే సాలెపురుగు కనపడుతుంది. ఆ మూడిటికి మోక్షం ఇచ్చినటువంటి ఆవిర్భావలింగం ఉంది కనుక ఆ శివలింగం మీద ఈ 3 మచ్చలు ఉంటాయి. అందుకే దాన్ని కాళహస్తీశ్వర లింగం అంటారు. కానీ మీరు మూలలింగం అని పిలవచ్చు, తప్పేం లేదు, లేదా మహాలింగం అని పిలవచ్చు. ఇప్పుడు 3 మచ్చలతో కాళహస్తీశ్వర లింగం అండి అంటారు. అలాగే తిరుపతికి దగ్గరలో గుడిమల్లాం అనే క్షేత్రం ఉంది. మీరు ఆ గుడిమల్లాం వెడితే అక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకానొక సమయంలో శాపవశాత్తు చిత్రసేనుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడిగా జన్మించాడు. బ్రహ్మగారు శివలింగము యొక్క ప్రారంభమునందు ఆదియందు ఉంటారు. ఇంకొంచెం పైకి చూస్తే మధ్యలోకి వెళ్ళేటప్పటికీ శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా ఉంటాడు. అక్కడ పరశురామ ప్రతిష్టాలింగం. పైన చూస్తే శివుడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ లింగాన్ని గుడిమల్లాల్లో లింగం ఇది పరశురామ లింగం అని బ్రహ్మలింగం అని దాన్ని పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, గుడిమల్లాం శివలింగం దగ్గర అభిషేకం జరిగే చోట మీరు వెళ్ళి అడిగితే చూపిస్తారు. పక్కన ఒక చిన్న గుండం లాంటిది ఉంటుంది, ఉండి దాని మీద మూత పెట్టేసి ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు, ఊళ్ళో ఎక్కడ నీటి చుక్క ఉండదు. ఇప్పటికీ అక్కడ స్థానికులు, నేను ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఒక 2 నెలల ముందే జరిగింది. అది గంగా నది భూమి లోపల నుంచి వచ్చి ఆ కింద ఉన్నటువంటి బిలంలోంచి పైకి తన్నేస్తుంది. తన్నినప్పుడు ఎంత ఎత్తు తన్నుతుందో తెలుసా అండి? ఈ ధార ఇంత లావున బిలంలోంచి పైకి లేచే శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అలా ఎన్నాళ్ళు చేస్తుంది? 9 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, 15 రోజులు చేయొచ్చు, నెలలు చేయొచ్చు. ఆ ఊరంతా నీటితో నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత కొన్నాళ్లకి గర్భాలయంలోనూ ఆలయంలో నిండిపోయిన అభిషేక జలాలన్నీ మళ్ళీ ఆ గుండమే తీసేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు మూతెత్తి చూస్తే ఏమీ ఉండదు, ఖాళీ. ఇన్ని నీళ్లు ఎలా వస్తాయో, ఎలా జరుగుతుందో అభిషేకం ఇప్పటికి ఎవరికీ తెలియదు. మీరు కావాలంటే కోటేశ్వరరావు అబద్ధం చెప్పారనుకుంటే గుడిమల్లాం వెళ్ళి అడగండి, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు అడిగితే తీసుకెళ్లి చూపిస్తారు. కాబట్టి గుడిమల్లాంలో ఉండేటటువంటి లింగానికి అటువంటి పేరు. అలాగే వెంకటాచలం కొండ కింద కపిల తీర్థము అని ఒక తీర్థం, అక్కడ ఉండే శివలింగం తేనె రంగులో ఉంటుంది, భలే గమ్మత్తుగా ఉంటుంది. దాని మీద మీరు జాగ్రత్తగా చూస్తే ఆవు పాదాలు ఉంటాయి. మా వర్ధస్య, ఇంకా పెరగవద్దు అని పాతాళంలో కపిల మహర్షి పూజ చేస్తున్న శివలింగం భూమిని భేదించుకుని పైకొస్తే కామధేనువు తన పాలధారలతో అభిషేకం చేసి గెట్ట తీసి ఆయన మీద పెట్టి అడిగింది, మా వర్ధస్య, ఇక పెరగకు అని అడిగింది. ఆ పాదము కనపడుతుంటుంది, కపిల మహర్షి చేత పూజ చేయబడింది కాబట్టి దాన్ని కపిలలింగము అని పిలుస్తారు. కాబట్టి శివాలయంలో లింగము ఒకటే, మీరు పిలిచినప్పుడు మూలలింగం అని పిలుస్తారు. స్థూలలింగం ఆలయ గోపురం, భద్రలింగం బలిపీఠం, సూక్ష్మలింగం లోపల ఉన్న మహాలింగం. శైవాగమం ప్రకారం శివాలయం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. శివాలయంలో దేవతామూర్తుల స్థానములు మారడానికి మాత్రం వీల్లేదు. అది ఎంత పెద్ద శివాలయం అవనివ్వండి, నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉండాలి, పడమట సుబ్రహ్మణ్యుడు ఉండాలి, ఉత్తరమునందు చండీశ్వరుడు ఉండాలి, దక్షిణమునందు దక్షిణామూర్తి ఉండాలి, ఆగ్నేయమునందు సోమస్కందుడు ఉండాలి, ఈశాన్యమునందు నటరాజు కానీ భైరవమూర్తి కానీ ఉండాలి. చిత్రం ఏమిటంటే ఈ సోమస్కందుడు మీకు తిరుపతి శ్రీకాళహస్తి వరకు కనపడుతుంది. రాజరాజ చోళుడు పరిపాలిస్తున్న కాలంలో శంకరుడు ఏకకాలమునందు అందర్రాజుల కల్లోకి వచ్చాడు. ఈ రాజ్యములు వృద్ధిలోకి రావడం కోసం నన్ను సోమస్కందుడిగా ఆరాధన చేయమని అడిగాడు ఆయన. స ఉమస్కంద, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, పరమశివుడు ముగ్గురు ఒక్క పీఠం మీద కూర్చుని ఉంటారు. కూర్చున్నప్పుడు చిత్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చంటి పిల్లాళ్ళ అమ్మవారి ఒళ్ళో పడుకొని ఇలా 2 చేతులు ఎత్తి ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటున్నటువంటి మూర్తితో ఉన్న మూర్తిని సోమస్కంద మూర్తి అని పిలుస్తారు. ఆ సోమస్కంద దర్శనం చేస్తే పిల్లలు క్షేమంగా ఉంటారు. కనుక ఆ సోమస్కందుడిగా ఆనాడు ప్రభువుల కల్లో కనపడినటువంటి వాడెవరో వాడు ఇప్పటికీ దేవాలయాల్లో పూజలు అందుకుంటూ ఉన్నాడు. అందుచేత ఇన్ని రకాలుగా
మహానుభావుడు ఆ శివలింగం మనకి దర్శనం ఇస్తూనే ఉంటుంది. అయితే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, శివలింగారాధన చేసేటప్పుడు లింగారాధనము ఎలా చెయ్యాలనేటటువంటిది తెలిసి చేయగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. ఎందుకని? అలా చక్కగా అభిషేకం చెయ్యగలడు. అభిషేకం కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి వీల్లేదు. ఆ చేతిలో పంచపాత్రలు పట్టుకుని ఉద్ధరణిలు తీసి నీళ్లు పోస్తానంటే కుదరదు. సన్నటి ధార కింద పొయ్యాలి. అభిషేకము, స్నానము మీరు చెంచాతో పోసుకుంటున్నారా? ఇలా తీసి ధారగా పోసుకుంటున్నారు. స్నానమంత్రం దగ్గర అభిషేకం చేయిస్తున్నారు. చెంచాతో ఉద్ధరణితో పోసే అధికారం మీకు ఎక్కడిది? సన్నటి ధార పొయ్యాలి. ధార పోస్తూ అభిషేకం చెయ్యాలి. అది కూడా మళ్ళీ ఆ అభిషేక జలాల్ని తొక్కకూడదు. అంత జాగ్రత్తగా కూర్చుని అభిషేకం చెయ్యాలి. అభిషేక ప్రారంభం నుంచి చివరి వరకు పదార్థములు ఆ అనువాకములకు తగినట్టుగా వెళ్ళాలి. దానికి ఒక వరుసక్రమం ఉంది. ఆ వరుసక్రమం ప్రకారం చెయ్యాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే ఫలితం రాదా అంటే వస్తుంది భక్తి చేత, కానీ అది అంత సరి అయిన పద్ధతి కాదు. ఆ పద్ధతి తెలుసుకోవాలి. నేను అనేక సార్లు ఈ పద్ధతిలో శివాభిషేకాలు చేయించినటువంటి సంఘటనలు ఉన్నాయి. పూర్వం కొంచెం ఖాళీ ఎక్కువ ఉండేది కాబట్టి మా శైవారాధ్య పీఠంలో ఇలాంటి అభిషేకాలు చాలా మాటలు చేశాం. ఇప్పుడు వ్యాపకాలు ఎక్కువైపోయి ఆ ప్రక్రియ తగ్గించామనుకోండి. కాబట్టి శివాభిషేకం చేయడం అనేటటువంటిది ఎప్పుడు సాధ్యమైనంత వరకు గురుముఖత ఆచార్యముఖేన చేయడమే చాలా మంచిది. మీ అంతటా మీరు చేసుకుందామన్న ఉబలాటం నేనైతే ఏం చెప్తానంటే శివలింగము విషయంలో పెట్టుకోకండి అనే సలహా ఇస్తా. ఎందుచేతనంటే మీకు పూర్తిగా తెలియదు. అక్కడికి వెళ్ళి ప్యాంట్ వేసుకుని ప్యాంటు మీద బెల్ట్తో మీరు శివాలయంలో అంతరాలయంలోకి వెడితే తర్వాత తెలుస్తుంది దాని ఫలితం ఏమిటో. బెల్ట్ పెట్టుకుని లోపలికి వెళ్ళకూడదు. తోలు బెల్ట్ ఉండకూడదు శరీరానికి. తోలు బెల్ట్ పెట్టుకుని చొక్కా ఇప్పేశాను కదా అని గుళ్ళోకి వెళ్ళిపోవడం. అభిషేకాలు చేయరాదు. పోలు మీద ఫీజు నువ్వు వేసుకుంటున్నావా? ఇంట్లో ఫీజు నువ్వు వేసుకో. చెయ్యొద్దన్న పని ఎందుకు చేస్తావు? మీ చంటి పిల్లతో కూరగాయలు కత్తిపేట ఇచ్చి తరిగిస్తావా? తరిగించావు. మరి ఎందుకు? దానికి తగిన వాతావరణం ఏర్పాటు చేస్తే చేయించు, తప్పులేదు. అప్పుడు ఎంతమందితోనైనా చేయించు. దానికి తగిన వాతావరణం ఏర్పాటు అవ్వాలి. ఏర్పాటు అయితే చేయించవచ్చు. కిందటి ఏడాది మనం ఇక్కడ చేశాం. కనుక శివాభిషేకం అనేటటువంటిది నమక చమకాలతో పెడుతుంది. అది ఎంత అందమైందో శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? నువ్వేమీ చేయక్కర్లేదు. అభిషేకం జరుగుతుండగా నువ్వు సంతోషంగా కళ్ళు మూసుకుని ఆ నమక చమకాలకి ఉన్న అందాన్ని అలా వింటూ శివలింగం మీద పడుతున్న రకరకాల ధారలను నువ్వు ఇక్కడ దర్శనం చేస్తూ కూర్చో. నీకు సమస్త ఫలితములు కలుగుతాయండి. చిత్రం ఏమిటో తెలుసా అండి? లింగార్చన చేయడానికి కొన్ని తెలిసి ఉండాలి. సాకారార్చన చేయడానికి అన్ని నియమాలు ఉండవు. రేపు చక్కగా మనం ఆ మూర్తికి చేశామనుకోండి, ఇంత కట్టుబాటు ఉండదు. హాయిగా చక్కగా పరమభక్తితో చేసుకుంటే ఏ దోషం ఉండదు, లబ్ధి కలుగుతుంది. ఆ లింగమే కదండి సాకారమైంది. మీరు చూడండి చిత్రం, ఏమీ తెలియదు ఒకడికి, అసలు ఆయనకి ఏమీ తెలియదు. ఆ లింగం అంటే ఆయన తెలియదు. ఆయన లింగమునందు ఈశ్వరుడు ఉన్నాడని కానీ లింగమునందు ఆ భావన కానీ ఆయనకేం లేదు. అటువంటి వాడు ఉన్నాడు. ఆయన తెలియకో తెలిసో ఒక మారేడు దళం ఆయన చేతిలోంచి వెళ్ళి ఆ లింగం మీద పడింది. అప్పుడు ఫలితం వస్తుందా? వచ్చి తీరుతుంది. ఎందుకు తీరుతుంది? ఆయనకి తెలియదు కాబట్టి. తెలిసి నేను కూడా అలా చేస్తానంటే మాత్రం కుదరదు. తిన్నడికి మోక్షం వచ్చిందండి, తిన్నడు పట్టుకొచ్చి ఆ నోట్లో నీళ్లు ఉమిశాడు కదా, నేను ఉముస్తానంటే నీకు తెలియదు ఆ నోట్లో నీళ్ళు అభిషేకం చేయకూడదని? నీకు తెలిసి నువ్వు చేయకూడదు. తిన్నడికి తెలియదు, చేశాడు, భక్తి అయింది. దీన్ని దేశము కాలము కలియుట అంటారు. అంటే మీరు ఇంత పవిత్రమైన కాలము, ఇప్పుడు ఇవాళ రాత్రి తెల్లవారిపోగానే శివరాత్రి వచ్చేసింది. శివరాత్రి వచ్చేయగానే మీరు హాయిగా సంతోషకరంగా పూజ చేసేటప్పుడు ఏమీ తెలియవనుకోండి, మీకు ఏమీ తెలియకుండా ఉండడం వల్ల మీ వల్ల ఓ పొరపాటు జరిగిందనుకోండి, ఈశ్వరుడు దాన్ని పొరపాటు కింద వెయ్యడు. దాన్ని దేని కింద వేస్తాడో తెలుసా అండి? మీరు చేసిన పూజ కిందే వేసేస్తాడు. దోషం పట్టుకోడైన. మీకు నేను ఒక విషయం చెప్తాను చూడండి. శివరాత్రి మాహాత్మ్యము అని శివ మహాపురాణంలో ఒక చిన్న ఇతిహాసం. ఆ
అందులో ఏమంటారంటే పూర్వం గురుద్రుహుడు అనబడేటటువంటి ఒక వేటగాడు ఉండేవాడు. ఆ వేటగాడు ఆయనకి ఏమి నీతి లేదు, నియమం లేదు. ఆయనకి అప్పుడప్పుడు ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుండేవాడు. ఏమిటా పార్ట్ టైం జాబ్ అంటే, కొంచెం అమాయకంగా ఎవడైనా కనపడితే వాడిని చావగొట్టి వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బు దోచుకుంటూ ఉండడం, దారి దొంగతనాలు కూడా చేస్తుంటాడు. కర్కశమైన మనఃప్రవృత్తి కలిగినటువంటి వాడు. ఈయన భార్య అంతకన్నా కర్కశమైన మనఃప్రవృత్తి ఉన్నది. తల్లిదండ్రులు అటువంటి వారే. ఒకానొక నాడు భార్య పిలిచింది, పిల్లలు ఆకలితో ఉన్నారయా, ఇది మాంసం పట్రా తినాలంది. ఆ రోజు మహాశివరాత్రి. ఆయనకి తెలుసా? తెలీదు. ఆయనకి మహాశివరాత్రి తెలీదు, మహాశివరాత్రి నాడు తినకూడదని తెలీదు. ఇప్పుడు ఆయనకి ఏం తెలుసు? పెళ్ళని చెప్తే వెళ్ళి మాంసం తేవడం తెలుసు. కాబట్టి ధనుర్బాణాలు పట్టుకుని అరణ్యంలోకి వెళ్ళాడు. పొద్దున్నుంచి మధ్యాహ్నం అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. తనతో వెళ్ళేటప్పుడు, వేటగాడు వెళ్ళేటప్పుడు అరణ్యంలో ఎక్కడికి వెళ్తారో, దాహం వేస్తుందో తాబేటికాయ కట్టుకుంటారు, కట్టుకుని అందులో నీళ్లు పోసుకుంటారు. ఆ తాబేటికాయ ఒకటి కట్టుకున్నాడు. తిరిగాడు 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 తిరిగాడు. ఏమి దురదృష్టమో, ఒక్క మృగం కనపడలేదు. ఆఖరికి ఒక పెద్ద సరోవరం ఒకటి కనపడింది. ఆయనకి ఒక అనుమానం వచ్చింది. ఇప్పటికీ మనం హటకేశ్వరం దగ్గరను శంకరాచార్యులు వారు తపస్సు చేసిన దగ్గర చీకటి పడ్డాక వెళ్ళొద్దంటారు, పులులు నీళ్లు తాగడానికి వస్తాయని. ఆ సరోవరం దగ్గరికి మృగాలు నీళ్లు తాగడానికి వస్తాయి. కాబట్టి నేను ఇక్కడ ఏదైనా చెట్టు ఎక్కి నక్కి కూర్చుంటాను. కూర్చుని నేను బాణం విడిచిపెట్టి నీళ్లు తాగుతున్న మృగాన్ని చంపేస్తాను. ఇప్పుడు నాకు పరిగెత్తి వేటాడే ఓపిక లేదు అని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది ఆయన అదృష్టవశాత్తు మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు కింద కాలాంతరమునందు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిష్ఠ చేసి ఆరాధన చేసిన శివలింగం ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆయన చెట్టు మీద కూర్చున్నాడు. సాయంకాలం అయిపోయింది, మృగాలు రాలేదు, చీకటి పడింది, మొదటి జాము జరుగుతోంది. ఒక జింక, ఒక ఆడ జింక నీటిని త్రాగటం కోసమని వచ్చింది. దాని అదృష్టం జన్మాంతర సంస్కారం, దానికి కొన్ని అద్భుతమైన శక్తులున్నాయి. ఆ జింక నీరు తాగుతోంది. ఈ వేటగాడు బాణం విడిచిపెట్టబోయాడు. అది గమనించి నన్ను చంపేస్తాడు ఇప్పుడు పరిగెత్తినా కూడా. అది మనుష్య భాషలో మాట్లాడింది. నీవు నన్ను చంపవద్దు, ఎందుచేతనంటే నా మనస్సు యందు నా బిడ్డలు మెదులుతున్నారు. నేను సత్యమును తప్పేదాన్ని కాను, నాకొక్క అవకాశమే. నేను ఇంటికి వెళ్ళి నాకొక చెల్లెలుంది, నా చెల్లెల్ని వివాహం చేసుకోమని నా భర్తకి చెప్పి, నా బిడ్డల్ని ఇక నుంచి తల్లిని వాళ్ళ పిన్నిలో చూసుకోమని, నా బిడ్డల్ని ప్రేమగా చూడమని మా చెల్లికి చెప్పి నేను వచ్చి నీకు ఆహారం అయిపోతాను. శరీరాన్ని ఆహారంగా సమర్పించడం కన్నా గొప్ప విషయం లేదు. కాబట్టి నేను వస్తాను, నన్ను నమ్ము, ఒక్క అవకాశం ఇయ్యండి. ఏ దృష్టితో ఉన్నాడో సరే వెళ్ళమన్నాడు. సరే వెళ్ళమన్నాడు. ఆ మృగం వెళ్ళిపోయింది. దాన్ని మొదటిసారి ధనస్సు ఎక్కుపెట్టినప్పుడు కదిలాడు. ఆ కదులుతున్నప్పుడు తన యొక్క చేతుల ఒరిపిడికి ఒక మారేడు దళం రాలి కిందనున్న శివలింగం మీద పడింది. నడువుకి కట్టుకున్న తాబేటికాయ కదిలి దాంట్లో ఉన్న నీటి చుక్కలు శివలింగం మీద పడ్డాయి. ఏమీ తెలియనివాడు, పొద్దుట్ నుంచి ఉపవాసమున్నవాడు, మారేడు చెట్టు మీద కూర్చున్నవాడు, ఈశ్వరుడు ఉపవాసంతో మొదటి జామునందు అభిషేకం నిర్వర్తించి మారేడు దళంతో అర్చన చేసిన ఫలితాన్ని వాడి ఖాతాలో వేసేసాడు. ఇప్పుడు ఈ జింక వెళ్ళింది. ఈలోగా ఏ చెల్లెలకి చెప్దామని అక్క జింక వెళ్ళిందో ఆ చెల్లి జింక దాహం వేసి అది వచ్చింది నీళ్ళకి. ఈ చెల్లి జింక నీళ్లు తాగుతోంది. 2వ జామ అయింది. మళ్ళీ ఎక్కువ పెట్టాడు, మళ్ళీ కదిలాడు. ఇంకొక 2-3 దళాలు పడ్డాయి. ఇంకొకసారి తాబేటికాయ కదిలి నీళ్లు శివలింగం మీద పడ్డాయి. ఈశ్వరుడు 2వ జామునందు అభిషేక ఫలితాన్ని, 2వ జామునందు మారేడు దళాలతో అర్చన ఫలితాన్ని వేసేశాడు. ఇప్పుడు ఈ జింక కూడా దాని చెల్లెలే కదండి మరి, ఇదండి, అయ్యయ్యో నన్ను చంపేస్తున్నావా, చంపకు చంపకు, మా అక్క బిడ్డలున్నారు, మా అక్క బిడ్డలంటే నాకెంతో ప్రీతి, మా అక్క బావగారు నాకు సంబంధాలు చూస్తున్నారు, ఆ బిడ్డలు నన్ను పిన్నమ్మ అని ఎంతో ప్రేమిస్తారు. నేను ఒక్కసారి వెళ్ళి ఆ పిల్లల దగ్గర అనుమతి తీసుకుని, నేను చెప్పకుండా ఎటు వెళ్ళిపోయానో అని ఆక్రోశించకుండా మా అక్క బావ వాళ్ళకి చెప్పేసి అనుమతి తీసుకొచ్చి నీకు ఆహారం అయిపోతాను, నన్ను నమ్ము, నేను సత్యపథం తప్పనంది. ఆయన తెల్లబోయాడు.
ఇవిడ్రై జింకలు వరుసగా ఇలా మాట్లాడుతున్నాయి, సరే వెళ్ళు అన్నాడు. ఏమైతే అది ఎలాగో చీకటి పడిపోయింది కదా. ఇప్పుడు ఈ మృగం దొరికినా నేను ఈ మృగం పట్టుకుని ఇంటికి వెళ్ళలేను చీకట్లో. ఎందుకని? ఈ మృగం పట్టుకెళ్తుంటూ ఏ పూలు వస్తుందో. నేను ఎలాగో ఇవాళ రాత్రి చెట్టు మీదే కూర్చోవాలి, చూద్దాం ఏం చేస్తుందో జింక. కూర్చున్నాడు. ఈ చెల్లి జింక వెళ్లే లోపల బావ జింక వచ్చింది నీళ్లు తాగడానికి. ఇప్పుడు 3వ జాము అయింది. 3వ జాములో మళ్ళీ ఈ జింకను చూసి ధనస్సు ఎక్కువ పెట్టి మళ్ళీ కదిలాడు. మళ్ళీ 4 మారేడు దళాలు పడ్డాయి. పరగడుపున ఏమీ తినలేదు కాబట్టి దాహం లేదు. తాబేటికాయ నిండా ఉన్న నీళ్లు మళ్లీ కదిలి మళ్లీ శివలింగం మీద నీళ్లు పడ్డాయి. 3 జాముల యందు అభిషేకము బిల్వార్చన ఫలితం వేసేశాడు శంకరుడు. అదండి శంకరుడి యొక్క అనుగ్రహం అంటే. పడిపోయింది. ఇప్పుడు మగజింకొచ్చింది. ఈయనన్నాడు మళ్ళీ నిన్ను చంపుతున్నాను, ఎక్కువ పెట్టాడు. ఆవిడంది అప్పటికి ఇంకా కలుసుకోలేదుగా భార్యని మరదల్ని, ఈయన కలవలేదు. అయ్యయ్యో, నాకు ఒక భార్య, బిడ్డలు, ఒక మరదలు ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటారు. నేను కనపడకపోతే వాళ్ళు బెంగ పెట్టుకు తిరుగుతారు. ఒక్క మాట చెప్పి వచ్చేస్తాను, నీకు ఆహారం అయిపోతాను, నేను సత్యం తప్పను. అబ్బో, 3వది మాట్లాడే జింకి, ఇది ఏదో చూడవలసిందే, ఎలాగో దిగను కదా, తెల్లవారాలి కదా, చూద్దాం. సరే అయితే నువ్వు రా, నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పిరా అన్నాడు. ఈ 3 కలుసుకున్నాయి పిల్లల దగ్గర. కలుసుకుని మొట్టమొదట తల్లి జింక చెప్పింది, నేను ఇలా ఆహారం అయిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. భర్త జింకంది, నేను అదే మాట చెప్పాను, తల్లి లేకపోతే పిల్లల్ని తండ్రి పెంచలేడు, అందుకని నువ్వు ఉండు, నేను ఆహారంగా వెళ్ళిపోతున్నానంది. బిడ్డల్ని పోషించగలనేమో కానీ భర్త లేకుండా వైధవ్యంతోనే బతకలేను, మీరే ఉండండి, నేను వెళ్ళిపోతున్నానని ఈ జింకంది. పార్వతీ పరమేశ్వరులు లాంటి వారు మీరు వెళ్ళిపోవడం ఎందుకు, నాకు ఎలాగో పెళ్లి అవ్వలేదు, పిల్లలు లేరు, మీ పిల్లల్నే కదా ఇంత ప్రేమగా చూశాను, నేను వెళ్ళిపోతున్నానని మరదల జింకంది. పిన్నమ్మ వెళ్ళిపోతే మేము ఉండలేము, అయ్యో అని పిల్లలు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. నేను వెళ్ళిపోతానంటే నేను వెళ్ళిపోతాననే లోపల సూర్యోదయం అయిపోతుంది. మాట తప్పకూడదని మొట్టమొదట ఈ ఆడజింక పరిగెత్తింది. కాదు కాదు, నేను మాట ఇచ్చానని మగజింక పరిగెత్తింది. నేను మాట ఇచ్చానని మరదల జింక పరిగెత్తింది. అయ్యో, వాళ్ళు 3 వెళ్ళిపోతున్నారని పిల్ల జింకలు పరిగెత్తాయి. అన్ని పరిగెత్తి వేటగాడి ముందు నించుని, మేము అడిగినటువంటి పని అయిపోయింది, మేము మా అమ్మని నాన్నని విడిచిపెట్టి ఉండలేం, కాబట్టి నువ్వు ఒక్క పుణ్యం చెయ్యి, వాటితో పాటు మా మీద కూడా బాణాలేసి కొట్టి, అందరం చచ్చిపోతాం, అందరినీ తీసుకెళ్లి నువ్వు తోలు ఒలిచేసుకుని మాంసం తినేసి, తప్ప ఒకరిని కొట్టి ఒకరిని వదలద్దు. వాళ్ళు 3 మాట ఇచ్చారు, మమ్మల్ని ఆహారంగా తీసుకోమని నిలబడ్డాయి. వేటగాడు బొట్ట 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 కన్నీళ్లు కార్చి, ఇన్నాళ్ళు మృగాల్ని చంపాను, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత వాటికి కూడా ఉంటాయని నాకు తెలియలేదు, ఎంత పాపాత్ముణ్ణి నేను అని గబగబ గబగబా మారేడు చెట్టు దిగాడు. ఇంత పశ్చాత్తాపంతో ఏడిచేసి ఇన్ని మృగాలు కొట్టానో, నా పాపం ఎవడు తీస్తాడని ఏడ్చాడు. ఆ శివలింగంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. నీ పాపాలు కడిగేశాను 3 జాముల యందు నీకు తెలియకుండా చేసిన అభిషేకానికి. ఇది మహాశివరాత్రి, నీకు తెలియదు, తెలిసో తెలియకో నీ పూజని తీసుకున్నాను. చూడండి, అజ్ఞానము చేత ఏమీ తెలియకుండా చేసినా ఈశ్వరుడు స్వీకరించాడు, అదే తిన్నది స్వీకరించాడు. చక్కగా మనం తెలుసున్నంతలో చెయ్యాలి అందంగా, అది ఎప్పుడూ పూజకి లక్షణం. కాబట్టి నీకు నేను నావాడిగా స్వీకరిస్తున్నానని ఈశ్వరుడు స్వీకరించాడు. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మహాశివరాత్రి నాడు ఆ జింకలను అనుగ్రహించాడు, ఆ బోయవాణ్ణి అనుగ్రహించాడు. దేశము కాలము అలా కలవడం చాలా కష్టం, అందుకే జన్మానికొక్క శివరాత్రి అని శాస్త్రం పిలిచింది. ఆనాడు వేకువజామున చక్కగా తలస్నానం చేసొచ్చి కూర్చుని ఆ సాకారమూర్తులకి, ఈశ్వర మీరు కదా సృష్టికర్త, మీరు కదా స్థితికర్త, మీరు కదా ప్రళయకర్త అని ఇన్ని తెల్ల బియ్యం అక్షతలు ఒక్కొక్క గింజ వేస్తూ నామం చెప్తూ అక్కడ అభిషేకం జరుగుతుంటే ఆ రుద్రాధ్యాయం వింటూ పొంగి పరవశించిపోయి, ఆ నైవేద్యం ఎంత పెట్టాలి అంతా నిండిపోయిన పరమాత్మకి ఇంత కిస్మిస్ పళ్ళు కళ్ళకద్దుకుని మీరు నోట్లో వేసుకుని మీ పిల్లలకిస్తే 1000 మంది దంపతులు పూజ చేస్తుంటే మంత్రము వ్యాఖ్యానము తప్ప వేరొకటి వినపడకుండా 1000 మంది మహాశివరాత్రి నాడు పూజ చేస్తుంటే, అన్ని గుళ్ళో కంగాళీగా ఉంటే అయ్యప్ప స్వామి గుడిలో 2000 మంది శివార్చన చేస్తున్నప్పుడు మాట వినపడకుండా జరిగితే పార్వతీ పరమేశ్వరులు ఇన్ని వేల మూర్తులలో
సహస్రశీర్ష పురుష అని రేపు ఇక్కడే పరమాత్మ మనని కృప చేస్తారు కనుక రేపు తెల్లవారుజామున మనందరం చక్కగా అటువంటి పూజ చేసుకుని మనందరం తరిద్దాం. మీరందరూ క్రమశిక్షణ పాటించండి చాలు. టోకెన్స్ తెచ్చుకోవడం మర్చిపోకండి. ఆ టోకెన్ తెచ్చుకున్న వాళ్ళని లోపల పూజకి ప్రవేశపెడతారు. ఒక్క విషయం చెప్తున్నాను, రేపు పూజలో కూర్చున్న వాళ్ళకే కాకుండా పూజ చూసిన వాళ్ళకి అంతే ఫలితం కదండి. కర్త కారయిత చైవ ప్రేక్షక అనుమోదక. టోకెన్ దొరకలేదని బెంగ పెట్టుకోకుండా ఎంత ఇవ్వగలవో అంత ఇచ్చేశాం. మహానుభావుడు నా మాట కట్టుబడిపోయాన్ని ఇచ్చారు. చక్కగా లేని వాళ్ళు తోసుకోకుండా కూర్చుని హాయిగా వినే ప్రయత్నం చేయండి, చూసే ప్రయత్నం చేయండి. మీ తొందర ఏమిటో నాకు తెలుసు.